Hello guys, this is Venkatesh from Nizam College. అంతకన్నా ఇంట్రో ఏం లేదు నాకు. సో నేను సెలెక్ట్ చేసుకున్న బుక్ ఏంటంటే మా అమ్మ అంటే నాకు ఇష్టం. ఇట్ రిటర్న్ బై ది వసుధేంద్ర. ఒరిజినల్లీ ఇట్స్ ఫ్రమ్ కన్నడ లాంగ్వేజ్, బట్ రంగనాథ రామచంద్రరావు అనే వ్యక్తి దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిండు. ఈ బుక్ లో మొత్తం 4 స్టోరీస్ ఉంటాయి. ద 4 స్టోరీస్ వచ్చేసి మా అమ్మ అంటే నాకు ఇష్టం, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు, రక్షకనాథ అండ్ ఎర్ర చిలుకలు. స్టోరీ వచ్చేసి ఈ ఇందులో ఉన్న 4 స్టోరీస్ వచ్చేసి ఆయన లైఫ్ లో నుంచి తీసుకున్నాయి. ఈ 4 స్టోరీస్ ఏదైతే ఉన్నాయో బట్ కొంచెం ఊహ ఊహలు లెక్క ఉంటాయి, బట్ ఈజ్ ఆల్ ఫ్రమ్ ది ఈజ్ లైఫ్ స్టోరీ. సో ఫస్ట్ స్టోరీ వచ్చేసి మా అమ్మ అంటే నాకు ఇష్టం. ఆ, ఈ మా అమ్మ అంటే నాకు ఇష్టం స్టోరీ అనేది ఈయన లైఫ్ లో జరిగిన చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు ఏమేమి ఉంటాయో అవి ఉంటాయి. సో మొత్తం 4 స్టోరీస్. అందులో ఫస్ట్ వచ్చేసి మా అమ్మ అంటే నాకు ఇష్టం. చలో. మా అమ్మ అంటే నాకు ఇష్టంలో మొదటగా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సారీ ఈయన పేరు మనం వసుధేంద్ర. సో మనం వాసు అని పెట్టుకుందాం. ఈ వాసు అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈజ్ డోంట్ లైక్ టు గో టు ది బాత్రూమ్, లైక్ వాష్రూమ్ ఆర్ బాత్రూమ్, ఏది కన్వీనియంట్ ఉంటే అది. సో ఈ డోంట్ లైక్ ఈ పాయిఖానకి వెళ్ళడానికి నాకు ఇష్టం ఉండేది కాదనమాట. సో 2-3 డేస్ పోకుండా ఉండేటోడు. ఎందుకంటే ఆ బాత్రూమ్ ఆ వాసనకి అంత చిన్న ఏజ్ లో పోబుది కాదు కాబట్టి వెళ్ళకపోయేవాడు. సో పేరెంట్స్ ఏం చేసేవారు అంటే, నువ్వు పొయ్యి వచ్చే వరకు మాకు పొయ్యి వస్తేనే మాత్రం నీకు ఫుడ్ పెడతా, లేకపోతే పెట్టను అనేసరికి అక్కడికైనా సరే వెళ్ళి ఆ డోర్ వేసుకొని వాటర్ పోసేసి వచ్చేవాడు, కానీ పోయేవాడు కాదు. సో ఎన్ని రోజులు అంటే అట్లా చేస్తాడు. ఇంకా అది ఇప్పుడు పేరెంట్స్ నోరు మూయించినంత మాత్రాన బాడీ నోరు అయితే మూయించలేము కదా. సో అదేమన్నా బ్లాక్ హోలా. సో అట్లా అవుతుంది. ఈయన ఇంకా అప్పట్లో ఈయన ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు అనమాట. ఈయన ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు ఇది 90s స్టోరీ అనమాట. ఐ థింక్ అరౌండ్ 90s-80s స్టోరీ. సో అప్పట్లో వాటర్ స్కార్సిటీ ఎట్లా ఉండేదంటే మనందరికీ తెలిసిందే. సో అక్కడ స్కూళ్ళలో తాగడానికి ప్రాబ్లం ఉండేది. ఇంకా అట్లాంటిది మనం బాత్రూమ్స్ కోసం వాటర్ అంటే అది పెద్ద సమస్య. సో వెన్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ క్లాస్, సార్ నేమ్ ఇస్ బండ్రి మాస్టర్. సో ఈయన క్లాస్ చెప్తుండగా ఒక సాంగ్ పాడిస్తాడు అనమాట, రారా చిలుక రంగుల చిలుక అని. సో అందరికి నటిస్తూ ఈయన సాంగ్ పాడిపిస్తాడు అనమాట. అప్పుడు ఏం చేశాడంటే ఈయన ఆ రోజు మార్నింగ్ వెళ్ళకుండా డైరెక్ట్ స్కూల్కి వచ్చేసి ఉంటాడు అనమాట. సో రారా చిలుక రంగుల చిలుక అంటుంటే ఈయనకు వచ్చేస్తుంది. సో అప్పుడేమవుతుందంటే రారా చిలుక రంగుల చిలుక ఆయన సార్ గారు ఏమంటే మరీ ఉత్సాహంతో పడతాడు, ఇంకా స్పీడ్ గా పడతాడు. రారా చిలుక రంగుల చిలుక, రారా చిలుక రంగుల చిలుక అంటే ఈయనకు పిలోని అతిథి లెక్క ఈయనకు కూడా బాగా వస్తుంటది. ఈయన మరీ కంట్రోల్ చేసుకొని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, చిన్న అబ్బాయి బిగబట్టుకుంటాడు, బాగా బిగబట్టుకుంటాడు. లాస్ట్ కాలేదు రారా చిలుక రంగుల చిలుక అంటే ఇక పిలవకుండానే అతిథి బయటికి వచ్చేస్తుంది అనమాట. సో అట్లా వచ్చేసిన తర్వాత ఇంకా అందరు చిన్న వాళ్ళే కదా, ఎంతసేపు అంటే ఆ సీన్ ని చూసుకోకుండా ఉంటారు. సార్ వచ్చి చూస్తాడు అనమాట. చూసి తిడతాడు, పోలేదారా మార్నింగ్ అది ఇది అని తిడతాడు. తిట్టిన తర్వాత సార్ వచ్చి అప్పుడు అంటాడు, ఎందుకురా ఇది ఎందుకు అని మళ్ళీ తిడతాడు. వాళ్ళ అక్కని పిలుచుకొస్తారు. వాళ్ళ అక్క అదే కాలేజ్ లో ఉంటది. బట్ ఆ రోజు గౌరీ పండుగ ఉంటది. ఆమె మంచిగా రెడీ అయ్యి వచ్చింటది. అంత మంచిగా రెడీ అయ్యి వచ్చినామా ఇప్పుడు దాన్ని క్లీన్ చేయడానికి ఒప్పుకోదు కదా. సో సార్ మాట వినకుండానే మా మమ్మీని తోలుకొస్తా అని చెప్పి ఆమె వాళ్ళ అమ్మని తోలుకడానికి వెళ్తది. ఓ వాళ్ళ మమ్మీ వచ్చే వరకు ఈయన చూస్తూ వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడ స్కూల్లో అప్పట్లో 90s-80s ఆయాలు ఎవరు ఉండరు కదా. సో అట్లా వెయిట్ చేస్తుంటాడు. ఈయనకి ఏడుపు వస్తూ ఉంటది మొత్తం. అందరు పిల్లలందరూ ఆయనను వియర్డ్ గా చూడడం, ఆక్వర్డ్ గా, ఈయనకు ఆక్వర్డ్ ఫీలింగ్ వస్తుంది. ఇంకా అప్పుడు వాళ్ళ మమ్మీ వస్తుంది, ఒక నీటి కడవని తీసుకొని ఒక క్లాత్ ని తీసుకొని వస్తుంది. సో అప్పుడు అలా ఆ వెంటనే వాళ్ళ మదర్ వస్తుంటది, కడవ పట్టుకొని లోపలికి వస్తారు. రాగానే ఈయనకు మరీ ఏడుపు పొంగుకు వస్తుంది మొత్తం. సో అప్పుడైతే వాళ్ళ మమ్మీని చూడంగానే ఇంకా మొత్తం హగ్ చేసుకొని ఏడుస్తాడు. మొత్తం ఏడుస్తే అప్పుడు వాళ్ళ మమ్మీ నన్ను ఓదార్చి ఇంకా అక్కడ మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట. మొత్తం క్లీన్ చేసి ఇంకా అప్పుడు వాళ్ళ సార్కి చెప్తుంది, సారీ చెప్తుంది, సార్ క్షమించండి సార్, చిన్నపిల్లాడు తెలియదు క్షమించండి అని చెప్పి అక్కడికి వెళ్తుంది. ఇంకా అప్పుడు స్కూల్ నుంచి ఆమె ఆ అబ్బాయిని ఎవరైతే వాసు ఉన్నాడో ఆయన ఇంటికి తీసుకెళ్లి మంచిగా బట్టలు ఇప్పించి స్నానం చేయించి మంచిగా రెడీ చేసి అప్పుడు ఆ ఏం బాధపడకురా అదేం కాదు అని అంటే, ఇంకోసారి అట్లా చేయనమ్మా అని ఫీల్ అవుతాడు. అయితే ఏం కాదులే, నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు కూడా ఇట్లా చేసుకుంటే నేను కడుపులోనే క్లీన్ చేసుకుంది కానీ లైక్ ఒక అట్లా క్రియేట్ చేస్తుంది ఆ బాధను మర్చిపోవడానికి. ఆయనకు అట్లా క్రియేట్ చేస్తుంది, నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు చేసి అక్కడ కడుపులోనే క్లీన్ చేసేవాడిని అని చెప్పేది. సో అట్లా ఈయన ఇది ఫస్ట్ టైం చెడ్డీ రాసుకెళ్ళవడం, ఇది ఫస్ట్ టైం. సో అప్పటి నుంచి వాళ్ళ అక్క అట్లా భయపెట్టించదు అనమాట. ఇంకా తర్వాత ఇంకొకసారి అవుతాడు.
ఎప్పుడంటే ఇలా స్కూల్లో ఉన్నప్పుడు ఆహ్, ఏమైతుందంటే ఇట్లే స్కూల్‌కెళ్తారు. స్కూల్‌లో పిక్నిక్ ఉంటదనమాట. ఒక గుట్ట ఉంటది. గుట్ట మీదకి అందరిని పిక్నిక్ గడ్డి నరసింహస్వామి టెంపుల్ అని ఉంటది. అక్కడ పిక్నిక్‌కెళ్తారు అందరూ. పిక్నిక్‌కెళ్ళినప్పుడు ఏమైతదంటే మంచిగా సార్ ఏం చేస్తాడంటే మంచి స్పైసీ ఫుడ్ వండేసుకొని తీసుకొస్తాడు అందరికి పిల్లలకి. సో, స్పైసీ ఫుడ్ ఉందని అందరూ మంచిగా లొట్టలేసుకుంటూ తింటరు. తిన్నప్పుడు ఏమైతది ఇంకా స్పైసీ ఫుడ్ తింటే సిట్యుయేషన్ ఎట్లుంటదో మనందరికీ తెలుసుగా. సో, అట్లా ఆయన కొంచెం కడుపులో నుంచి ఇంక మొత్తం బయటికి వస్తుంటది. వస్తుంటే ముందే సమ్మర్ ఉంటదది. సమ్మర్‌లో అక్కడ గుట్ట మీద చెరువులుండయి, ఏముండయి, వాటర్ ఏముండవు. సో, ఈయనేం చేస్తాడంటే మళ్ళీ మళ్ళొకసారి మమ్మీని గాని లైక్ దోస్తులతో ఆక్వర్డ్‌గా ఫీల్ రావద్దని చెప్పి అక్కడ దూరంగా ఎళ్ళిపోతాడు. అందరు అడవిలోకెళ్ళిపోతాడు. ఎళ్ళిపోయిన ఒక చెట్టు పక్కన కూర్చుంటాడు. ఇంక కూర్చొని ఎళ్ళడానికి దారి మర్చిపోతాడు. భయపడతాడింక. భయపడి ఒక గుహలో చెరువు పక్కన ఒక చిన్న గుట్టుంటది. గుహ ఉంటది. ఆ గుహలో కూర్చుంటాడు. కూర్చుని ఇంకా సార్ వాళ్ళు ఈయనని మర్చిపోతారనమాట. మర్చిపోయి అక్కడనే ఎళ్ళిపోతారు. మర్చిపోయి ఎళ్ళిపోతారు. ఇంకా ఆయన భయపడుకుంటూ అదే గుహలో పండుకుంటాడనమాట. ఇంకా ఇంటికి వెళ్ళడానికి దారి ఎప్పటికి ట్రై చేసినా దొరకదు. సో, అప్పుడేం చేస్తారంటే ఎంతసేపయినా ఇంకా అబ్బాయి రావట్లేదేంటని వాళ్ళ నాన్న ఉండడు ఆ రోజు. వాళ్ళ నాన్న ఉండకపోయేసరికి వాళ్ళ మమ్మీ అట్లే వాళ్ళ అక్క ఇద్దరు ఒక లాంతర్ తీసుకొని అడవిలో ఎత్తుక్కుంటూ వస్తారనమాట. టీచర్ వాళ్ళందరూ ఎళ్ళిపోయుంటారు. అప్పుడు వీళ్ళు లాంతర్ పట్టుకొనొస్తారు. సో, ఇంకా ఈ అబ్బాయి ఏంటంటే అక్కడ పండుకొనుంటారు. పండుకుంటే వీళ్ళు అర్రేది ఇనిపియదు. లైక్ వీళ్ళు పిలిచేది ఇనిపియదు. దీని తర్వాత ఏమైతదంటే మెల్లగా వాళ్ళు చేసిన సౌండ్‌కి ఈయన ఇనిపించి పరిగెత్తుకొనెళ్ళి వాళ్ళ మమ్మీ దగ్గరికెళ్తాడు. ఇట్లా ఎళ్లి అప్పుడు లైక్ హగ్ చేసుకుంటాడనమాట. "అమ్మ ఇట్లా అయిందమ్మా, ఇట్లా అయిందంటే" "సరే రా నీకెంత కష్టం వచ్చింది కదరా! ఇక్కడెందుకున్నావురా" అని చెప్పి అప్పటిదప్పుడే ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఆ అర్ధరాత్రే ఎవరైతే పిక్నిక్‌కి తీసుకెళ్ళిన టీచర్ ఉంటారో వాళ్ళ ఇంటికెళ్ళి ఆ టీచర్‌ని తిట్టేసి, "ఎట్లా నువ్వు పిల్లల్ని ఎట్లా వదిలేసి వస్తావు" అది ఇది అని చెప్పి తిట్టేసొచ్చి ఇంకా ఆహ్, ఇంటికి తీసుకెళ్ళి ఆ రోజు అక్కడనే పక్కకే పండుకోబెట్టుకొని చెప్తదింక. "నువ్వేం భయపడకు నాన్న ఏదైనా ఉంటే సార్‌కి చెప్పు. సార్ చూసుకుంటాడు" అది ఇది అని చెప్పింది. సో, అట్లా అయిపోతదనమాట. ఇంకా అదే లాస్ట్ టైమ్. ఈయన ఏ రోజు ఇంకా మళ్ళీ చెడ్డీ రాసుకెళ్ళవడం ఎప్పుడుండదు. సో, అదే లాస్ట్ టైమ్. ఇంకా కానీ వీళ్ళ అక్క అప్పుడప్పుడు ఎప్పుడైనా ఎవరైనా లైక్ ఇట్లా చిల్డ్రన్ ఎవరైనా ఇట్లా చేసుకుంటే, "చూడురా మీ తమ్ముడెళ్తున్నాడు. చూడురా మీ అన్న ఎళ్తున్నాడని" ఇట్లా ఆట పట్టించేదనమాట. సో, అట్లా ఆయన బానే ఏజొస్తది. తర్వాత ఈయన జాబ్ జేశాడనమాట. పెద్దగా ఒక 20 ఇయర్స్ అట్లా అయిన తర్వాత ఈయన జాబ్ జేశాడు. బెంగుళూరులో ఇల్లు తీసుకుంటాడు. ఇంకా వాళ్ళ అక్కకి గూడా మ్యారేజ్ అయితది. సో, అట్లా వీళ్ళు పేరెంట్స్‌ని గూడా ఈయన దగ్గరనే పెట్టుకుంటాడనమాట. ఇంక అప్పటికే వీళ్ళ మదర్‌కి డయాబెటిస్ అనేదొస్తదనమాట. డయాబెటిస్ ఒచ్చి ఒక 5, 6 ఏళ్ళు అయితది. అప్పటికే 5, 6 ఏళ్ళు అయిపోతది. సో, వాళ్ళ డ్యాడ్ గూడా ప్రైవేట్ కంపెనీలో గుమాస్తా గదా! ఆయన గూడా రిటైర్ అయ్యి ఇంట్లోనే ఉంటాడు. ఇంకా వీళ్ళ అక్క మ్యారేజ్ చేసుకొని వేరే దగ్గరుంటది. వీళ్ళొక దగ్గరుంటరు. సో, వీళ్ళ అమ్మకి హెల్త్ మరి రోజు రోజుకి క్షీణించిపోవడంతో ఏం చేస్తారంటే, అప్పుడొచ్చి "అక్క అమ్మకి హెల్త్ ఏం బాలేదు. నువ్వొచ్చి 4 రోజులుంటే కొంచెం హెల్త్ మంచిగా అయితది. ఉండిపోవచ్చు గదా! ఎప్పుడు అక్కడనే ఉంటావు. ఒక్కసారి గూడా రావు. అట్లే అల్లుడిని తీసుకొని రావచ్చుగా" అంటే, ఒకరోజు ఒస్తదనమాట. వచ్చిన తర్వాత ఇంకా మంచిగానే ఉంటారు. ఒక 4 డేస్ ఉంటదామె. తర్వాత రిటర్న్ హంపి ఎక్స్‌ప్రెస్‌లో వాళ్ళ అక్క రిటర్న్ ఎళ్ళిపోవాలనమాట. బట్టలు ఇంకా వచ్చిన బట్టలు ఎట్లా ఉతుక్కొనెళ్ళక్క ఎందుకులే మళ్ళీ అక్కడ ఎళ్ళినాకెందుకు ఇక్కడనే ఉతుక్కొని పో అని చెప్పి వాషింగ్ మిషన్‌లో వేస్తారు. సో, వాషింగ్ మిషన్‌లో ఏసిన ఒక 10 మినిట్స్‌కి ఏమైతదంటే లైక్ బ్యాడ్ స్మెల్ ఒస్తదనమాట మొత్తం. రూమ్ అంతా బ్యాడ్ స్మెల్ ఒస్తది. ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తదో అర్థం కాదనమాట. సో, తర్వాత వాళ్ళ సన్ అప్పటికి ఏడో తరగతి ఉంటాడు. ఎవరైతే వాసు వాళ్ళ అక్క కొడుకు ఏడవ తరగతి ఉంటాడు. తిడతదనమాట ఇప్పుడు వాళ్ళ అక్క అదంటే, "ఏడో తరగతిలో ఉన్నావు ఇంకేమైందిరా ఇంకా ఇప్పటిదాకా నీకు ఇదేం అలవాటురా" అని గలీజ్‌గా తిడతదనమాట. తిడితే "నేనేం చేసుకోలేదమ్మా" అని వాడు ఏడుస్తాడనమాట ఇంక. "అబద్దాలెందుకు చెప్తున్నావురా? నీకన్నా చిన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంట్లో" అని చెప్పి తిడతది. తిట్టినా, "అమ్మ దేవుని మీద ఒట్టమ్మా నేను జేసుకోలేదమ్మా" అని తిడతది. అప్పుడు వాళ్ళ అక్క ఏం చేస్తదంటే కొంచెం సార్కాస్టిక్‌గా వాళ్ళ తమ్ముని సైడ్ చూస్తదనమాట. "ఏరా వాసు నువ్వేదైనా చేసుకున్నావా" అన్నట్టు చూస్తది. సో, అట్లా లేదక్క నేనెందుకు చేసుకుంటానక్క అని అంటది. సో, దాంట్లో పిల్లేమైనా ఉందా అని అనుమానిస్తారనమాట. సో, తర్వాతేమైందంటే ఈ అక్క వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో వాడంటాడు, "అది నాకు తెలుసు ఎవరి పనో" అని అంటాడు. అప్పుడెవరంటే ఎవరో చెప్పని వాళ్ళ అమ్మ గట్టిగా అడిగేసరికి నా అమ్మమ్మనే చేసుకున్నది. మార్నింగ్ అమ్మమ్మ దగ్గరికెళ్తే బ్యాడ్ స్మెల్ ఒస్తుంది మొత్తం అంటే వాళ్ళ అమ్మమ్మ అప్పుడేమైతదంటే నా మీద అబద్దాలెందుకు చెప్తున్నావురా అని తిడతదనమాట. సో, అట్లేమైతది నేనెందుకు అబద్ధం జెప్తా అని జెప్పి ఆమె అంటది వీడు లేదు అమ్మమ్మనే చేసుకున్నదని వీడంటాడు. సో, అట్లయితే ఇంక అప్పుడు ఇదంతా గాదని జెప్పి వాషింగ్ మిషన్ ఓపెన్ జేస్తారనమాట. లైక్ అక్కడ అస్సలు ఎవరు జేసుకున్నారనేది బయటపడతది.
అప్పుడు వాషింగ్ మిషన్‌లో తీస్తే ఎవరిది వాసు వాళ్ళ ఆ అమ్మ ఉంటది కదా! వాళ్ళ శారీ ఓపెన్ చేస్తే లైక్ అక్కడి నుంచి వస్తుంటది స్మెల్. ఆమెకు డయాబెటిస్ ఉంటది. సో, ఆమెకు కంట్రోల్ అనేది ఉండదనమాట. ఈ దీని మీద కంట్రోల్ అనేది ఉండదు. సో, అట్లా అయిపోతది. అప్పుడు ఈ వాసు ఏం చేస్తాడంటే మొత్తం కోపంతోని తిడతాడనమాట. ఇప్పుడు ఇదేమన్నా ఊరనుకుంటున్నావా అమ్మ? ఇట్లా చేస్తే ఎట్లా? ఇంత పెద్దదానివయినావు నీకు సిగ్గనిపియట్లేదా? నా ఆఫీస్ బట్టలు గూడా అందులోనే ఉన్నాయి. అక్క బట్టలు అందులోనే ఉన్నాయి. రేపు ఆ బట్టలనేసుకొని పోతే నన్ను ఆఫీస్‌లో ఎట్లా జూస్తారు? ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు ఆ వాసనొస్తే? ఎట్లా అమ్మా ఇట్లా అని చెప్పి తిడతాడు. అరుతాడు. ఇంకా తిట్టిన కాడికి తిట్టి వాళ్ళ అక్క ఏం చేస్తదంటే ఆ బట్టల కింద నార్మల్‌గా వాష్‌రూమ్‌లో దాన్ని బట్టలు మళ్ళా మంచిగా ఉతికి ఇంకా ట్రైన్‌కి రెడీ అయ్యి ట్రైన్‌కెళ్ళిపోతది. ట్రైన్‌లో వాళ్ళ అక్కని అది ట్రైన్ ఎక్కించిన తర్వాత అప్పుడు వాళ్ళ అక్క అంటది, "అమ్మ మీద కోప్పడకురా! ఆమె ఆరోగ్యం బాగాలేదు. బిగపట్టుకోవడానికి తగిన శక్తి ఉందో లేదో, మా అత్తగారికి గూడా ఇట్లే అయితుండే. చూడు అమ్మని తిట్టినవు. ఇప్పుడు అమ్మ ఎంత ఫీల్ అయితదో ఏమో" అని చెప్పి తిడతదనమాట. సో, అట్లా తిట్టేసరికి ఏమైతదంటే ఈయన బాధపడతాడు. వచ్చేసరికి బాధపడతాడు. అట్లే ఊరి చివరన వాళ్ళ నాన్న ఊరి చివరన వెయిట్ చేస్తుంటాడు ఈయన కోసం. "నువ్వు తిట్టినవురా అమ్మ ఇప్పుడు డోర్ తాళ్ డోర్ లాకేసుకొని కూర్చున్నది. ఇంటలేదు. ఫీల్ అయితుందన్నట్టు" అంటాడు. సో, అప్పుడు "నాతోని మాట్లాడతలేదు. ఒకసారి ఎళ్లి అమ్మతోని మాట్లాడరా" అని అంటది. సో, అప్పుడు ఈయనెళ్లి మాట్లాడతాడన్నమాట వాళ్ళ అమ్మతో. సో, "ఈ మధ్య ఎందుకో బాగా డయాబెటిస్ నన్ను వేధిస్తుంది నాన్న. తప్ ఆహ్, ఎన్" అంటే అప్పుడంటాడు, "లేదమ్మా ఎందుకో కోపంతో అనగూడనని మాటలన్నీ అన్నా." అప్పుడు వీళ్ళ అమ్మ అంటే లైక్ చిన్న పిల్ల కంప్లెయింట్ చేసినట్టు కంప్లెయింట్ చేస్తదన్నమాట. లైక్ "నన్ను నువ్వు తిట్టావులే" అని చిన్న పిల్లల ఫిర్యాదు చేస్తది. సో, అప్పుడు అంటదామె లైక్ "నాకు చీరలోనే అయిపోతుంది నాన్న. నేను కావాలని మిషన్‌లో వేయలేదు. నేనేం కావాలని చేయలేదు" అది అంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడన్నమాట. ఇట్లా ఇట్లా అయితుంది సార్ అంటే, "ఒక డయాబెటిస్‌లో ఉన్న వాళ్ళకి అది కామనే. మీరు జాగ్రత్తగా చూసుకోండి" అది ఇది అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంక అప్పటి రోజు నుంచి ఆమె ఏం చేస్తదంటే లైక్ వాషింగ్ మిషన్‌లో బట్టలేయదన్నమాట. బట్టలేయకుండా లైక్ ఆమె శారీ ఆమెనే ఉతుక్కుంటది. దాన్ని చూసి వాసు ఏమంటాడంటే, సో, "అమ్మ నువ్వెందుకు ఉతుక్కుంటావమ్మా? నువ్వు ఉతుక్కునుడు ఏమొద్దు. మనం పని మనిషిని పెట్టుకుందాం" అంటే, "ఎందుకు నాన్న నేను ఎంగేజ్‌లో ఉన్నప్పుడు 4 బకెట్ల బట్టలు ఉతికినా, ఒక 2 బట్టలు ఉతుక్కోవడానికి నాకేమంత ప్రాబ్లమ్ గాదులే" అని అంటది. సో, అట్లా ఉతుక్కుంటదనమాట. అప్పుడప్పుడు ఏం చేస్తదంటే లైక్ ఎప్పుడైతే ఈమెకు కంట్రోల్ గాకుండా ఉంటదని నార్మల్‌గా కంట్రోల్ అయ్యి అందులో శారీలో కానప్పుడు అంటే, "నాన్న ఈరోజు నేను చేసుకోలేదు. వాషింగ్ మిషన్‌లో ఎయాలని" లైక్ ఇన్నోసెంట్‌గా అడుగుతదనమాట. ఇన్నోసెంట్‌గా అడిగితే వాసు లైక్ "నన్నెందుకు అడుగుతున్నావమ్మా? కాకపోతే ఏసేయమ్మా" అని ఇట్లా లైక్ చెప్తాడనమాట. సో, అట్లయ్యి ఇగ అట్లా అయిపోతది. ఇంకా ఆమెకు డయాబెటిస్ అనేది బాగా ఎక్కువైతది. ఇంక అట్లే ఎటైనా ఎళ్ళాలన్నా ప్రాబ్లమ్ ఉంటది. ఎటైనా వాళ్ళ అక్క దగ్గరికెళ్ళాలన్నా, ట్రైన్‌లో ఎళ్ళాలన్నా ప్రాబ్లమ్ ఉంటది. ఇంకా డయాబెటిస్ వచ్చిన తర్వాత కొంచెం ప్రాబ్లమ్ అయితదనమాట ఆయనకు. సో, అట్లయితే ఇప్పుడేం చేసాడాయన, ఈయన డాక్టర్ దగ్గరికెళ్ళిన తర్వాత టెస్ట్‌లు చేసిన తర్వాత ఒకసారి ఈయన సూపర్ మార్కెట్‌కెళ్ళినప్పుడు అక్కడ అడల్ట్ డైపర్స్ చూసాడనమాట. లైక్ అప్పట్లో ఉన్నాయి. బట్ అడల్ట్ డైపర్స్ చూసాడు. చూసి ఏం చేసాడంటే అయి తీసుకొస్తాడు. బట్ వాళ్ళ అమ్మకెట్లా చెప్పాలో అర్థం కాదు. సో, వాళ్ళ అక్కకి కాల్ చేసాడు. వాళ్ళ అక్కకి కాల్ చేసి, "అక్క ఇట్లా నేను తెచ్చినా అక్క అమ్మకు చెప్పు గదా!" అంటే చెప్పమంటాడు. చెప్పిన వాళ్ళ అక్క కన్వే చేస్తది. బట్ వాళ్ళ అమ్మకు ఎట్లా ఏసుకోవాలో తెలవదు. సో, ఈయనేం చేస్తాడంటే లైక్ పాయింట్ మీద ఒక ఇన్నర్‌వేర్ ఏసుకొని చూపిస్తాడు. "ఇట్లా ఏసుకో అమ్మా" అని చెప్పి ఓకే చెప్తాడు. ఆమె ఏసుకున్నది బాగానే ఉంది. ఒక 2 డేస్ అయితే ఏమైతదంటే మొత్తం ర్యాషెస్ ఒస్తాయన్నమాట. థైస్‌కి మొత్తం ర్యాషెస్ ఒస్తాయి. ర్యాషెస్ ఒచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ తిడతాడన్నమాట ఈయనని. "చెప్పావా నాకొక మాట ఇట్లా చేసే ముందు డయాబెటిస్ పేషెంట్ ముందే ఏదైనా గాయాలైతే అస్సలకే తగ్గవు. ఇవన్నీ ఎందుకు? చెప్పావా నువ్వు ఏదైనా చెప్పి చేయాలి గదా!" అది ఇది అని తిడతాడన్నమాట. సో, అట్లయితాయి. ఇంక అయిన తర్వాత తిట్టిన తర్వాత ఇంక మళ్ళా ర్యాషెస్ తగ్గడానికి ఒక 1 మంత్ పడుతుందన్నమాట. సో, అట్లా ఇంకా ఆమె ఇంట్లో నుంచి బయటికెళ్ళకుండా ఎక్కడ ఇంట్లోనే ఉంటది. సో, ఈయన జాబ్ చేసుకుంటూ ఒక కార్ కొంటాడన్నమాట. కార్ కొన్నాక పూజ చేయడానికి ఇప్పుడు నార్మల్‌గా మనం పూజ చేస్తాం కదా! సో, అట్లా పూజ చేయడానికి తీసుకెళ్తాడు. పూజ చేయడానికి తీసుకెళ్తే ఏమైతదంటే అప్పుడు వీళ్ళ మమ్మీ అంటది అక్కడికైనా అంటది. "నాన్న నేను రాను నాన్న ఎందుకు మళ్ళీ అక్కడ ఇలా అయితే సీన్ ఇట్లా అయితే బాగోదు గదా! అందరూ ఉంటారు ముందే గుడి బాగోదు" అంటే, "నీకంటే ఎక్కువ ఏముందమ్మా రా అమ్మ" అని గుడిలోకి తీసుకెళ్తాడు. ఎళ్తాడు పూజ చేపిస్తాడు. గుడిలోకెళ్తుంటారు. పూజ చేపిసి గుడిలోకెళ్తుంటారు. సో, అక్కడ ఈ సీన్ అయితదన్నమాట మళ్ళీ. లైక్ ఆమెకు కంట్రోల్ గాదు. నాన్న వచ్చింది, నాన్న వచ్చింది నాన్న అని బయటికి పరిగెత్తుకొస్తది. అయినా ఇంక కంట్రోల్ గాదు. గుడిలోనే అయిపోతదన్నమాట. సో, అక్కడున్న పీపుల్ అంతా ఏం జూస్తారంటే కొంచెం ఎట్లనో జూస్తారు. సో, ఈయన ఆక్వర్డ్‌గా ఫీల్ అయితది. వాళ్ళ మమ్మీ బయటికొచ్చేస్తది. సో, ఈయనేం చేస్తాడంటే అక్కడున్న వాళ్ళకి అపాలజైజ్ చేసుకొని సారీ చెప్పండి. ఇట్లా సిట్యుయేషన్ అర్థం అందరికి చెప్తాడు. సో, ఇట్లా ప్రాబ్లమ్ ఉందండి. సారీ నేను క్లీన్ చేస్తా అని చెప్పి ఆయన దగ్గర ఉన్న వాటర్ అండ్ కార్‌లో ఉన్న క్లాత్ తీసుకొచ్చి అక్కడ క్లీన్ చేస్తాడన్నమాట. ఆయన క్లీన్ చేసి వచ్చే వరకి బయట వాళ్ళ మమ్మీ కనిపియదు. ఎక్కడికో ఎళ్ళిపోతది.
ఆ టెంపుల్ ప్రిమిసెస్‌లో మొత్తం అడుగుతాడు. ఆ ఏరియాలో మొత్తం అడుగుతాడు. ఆమె కనిపియదు. ఎటో ఎళ్ళిపోతది. సో, అట్లా ఆయన అక్కడ, ఇక్కడ మొత్తం ఎతుకుతాడు. నియర్ బైలో మొత్తం ఎతుకుతాడు దొరకడు. సో, ఇంకా మొత్తం కార్ అక్కడనే వదిలేసాడు ఆయన. మొత్తం ఏరియాలో ఎతికితే ఎక్కడనో చాలా దూరంలో ఒక బెంచ్ మీద కూర్చొనుంటది. "అమ్మ ఏమైందమ్మా చెప్పకుండా ఇటొచ్చేసినావు?" అంటే, "నాకు మంచిగా అనిపియలేదు నాన్న. దగ్గరలో ఎక్కడైనా టాయిలెట్స్ ఉన్నాయేమో అని చూద్దామని వచ్చినా. కానీ ఇక్కడ ఎక్కడా లేవు. కానీ రిటర్న్ వద్దామంటే మళ్ళీ నేను రూట్ మర్చిపోయినా" అంటది. సో, "అట్లా ఏం లేదు. ఏం కాదమ్మా. మనం పోదాం నడు" అని మళ్ళీ ఈయన కార్ తీసుకొనొస్తాడన్నమాట. కార్ తీసుకొనొస్తే ఇప్పుడు కార్‌లో రాడానికి ఆమె నిరాకరిస్తదనమాట. మళ్ళీ కొత్త కార్ గదా! ఎందుకంటే, సో, "లేదు నాకు ఆటో చెప్పు నాన్న నేను ఆటోలో వస్తా. నువ్వు కార్‌లో రా" అంటది. "అమ్మ నీకన్నా ఎక్కువ ఏముందమ్మా కారేముంది. కార్‌ది మళ్ళా గూడా తీసుకుంటా. దాన్నేముంది క్లీన్ చేసుకుందాం. రా" అని ఆ కార్‌లో ఎక్కించుకొని తీసుకెళ్తాడనమాట. సో, అట్లా ఇంకా అది గుడిలో అట్లా సీన్ అయితది. సో, ఫీల్ అయితాడు. ఇంకా వెయిట్. ఇంకా అట్లా ఆమె వాళ్ళ అమ్మకు ఇంకా డయాబెటిస్ అనేది బాగా ఎక్కువైతదనమాట. సో, అట్లా ఒక 2, 3 ఇయర్స్ గడిచిపోతాయి. తర్వాత ఈయనకు అబ్రాడ్ చాయిస్ వస్తదనమాట. ఇప్పుడు కంపెనీ ప్లేస్‌మెంట్స్‌లో భాగంగా ప్రమోషన్‌లో భాగంగా ఈయనకు అబ్రాడ్ ఎళ్తాడనమాట. అబ్రాడ్ ఎళ్ళిన తర్వాత ఇంకా వీళ్ళని అక్క చూసుకుంటదనమాట. ఈయనను వీళ్ళ పేరెంట్స్‌ని అక్క దగ్గర ఎట్టి ఈయన ఎళ్ళిపోతాడనమాట. అబ్రాడ్ ఎళ్ళిపోతాడు. సో, ఈయన అబ్రాడ్ ఎళ్ళిపోయిన అరౌండ్ 4 మంత్స్‌కి వాళ్ళ మదర్ హార్ట్ స్ట్రోక్‌తోని చనిపోతదనమాట. మార్నింగ్ ఎప్పుడైతే టాయిలెట్‌కెళ్తదో అక్కడ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతది. సో, ఆయన ఏం చేసాడంటే లైక్ నాకు రావడానికి ఇబ్బందయితుంది. లైక్ నేను 3 డేస్ కర్మకాండకొస్తా. మీరైతే ఇప్పుడు శవాన్నేం పెట్టకండి. మీరు తో తి శర్మ ఖననం చేయండి. నేను 3 డేస్‌కొస్తా అని చెప్తాడు. ఇంకా ఆయన ఎయిర్‌పోర్ట్‌లో మస్తు ఏడవడానికి ట్రై చేస్తాడు. లైక్ ఏడవడానికి చూస్తే మళ్ళీ ఎవరైనా ఏమనుకుంటారని అక్కడ ఏడుపు ఆపుకొని మరి ఇంకా ఆగిపోతాడు. వస్తాడు. 3 డేస్‌కొస్తాడు. చూస్తాడు. ఇట్లా అయిపోయింది. మొత్తం ఇట్లా అయిపోయిందని చెప్తాడింక. ఇంక అప్పుడు ఆమె లైక్ ఎళ్తాడన్నమాట. ఆమె ఎక్కడైతే చనిపోయిందో ఆ టాయిలెట్ ఉంటదో అక్కడ వాష్‌రూమ్‌లో ఒక టాయిలెట్ మీద ఒక హ్యాండ్ గుర్తుంటదన్నమాట. లైక్ ఆమె ఆ ప్రెషర్ ఆ హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆమె పెట్టిన చెయ్యి అనేది అక్కడ కనిపిస్తది. వాళ్ళ అక్కని పిలిచి అడుగుతాడు. "అక్క ఇది ఇంతకు ముందు ఉండేదా?" అంటే, "లేదురా ఈ రోజే ఉంది. లైక్ అమ్మకు కంట్రోల్ కాలేక అట్లా అయి చనిపోయిందేమో" అని అంటాడు. సో, దట్స్ ద ఫస్ట్ స్టోరీ. అక్కడ లైక్ ఆయన అక్కడ స్టే పెట్టి కొంచెం ఫీల్ అయితాడు. ఓకే. వాళ్ళ అమ్మ అక్కడ చనిపోయింది కాబట్టి అక్కడ ఫీల్ అయితాడు. దట్ ఇస్ ద ఫస్ట్ స్టోరీ. నెక్స్ట్ స్టెయిన్‌లెస్ స్టీల్ స్టోరీ నంబర్ 2 స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు. సో, వీళ్ళ అమ్మకేంటంటే వెండి, బంగారం మీద అంత ఇష్టమేమి ఉండదనమాట. లైక్ ఎట్లా అంటే కొనడానికి కుదరనప్పుడు ఆశించే ప్రయోజనం ఏమిటంటది. ఎప్పుడు మనకు కొనే స్తోమత లేనప్పుడు దేని మీద ఆశపడ్డా ఏముంటదిలే అని తక్కువ ఇష్టం అనేది ఉండేది కాకమాట. సో, ఆమెకేంటంటే స్టీల్ పాత్రలంటే బాగా ఇష్టం. పిచ్చనమాట. లైక్ ఇప్పుడు కొంతమందికి ఒక దాని మీద ఉంటది. కొంతమందికి బట్టలంటే ఉంటది. కొంతమందికి ఫుడ్ అంటే ఉంటది. సో, అట్లా వాళ్ళ మదర్‌కేంటంటే స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలంటే బాగా పిచ్చనమాట. బట్ వీళ్ళదేందంటే వీళ్ళ ఇంట్లో అస్సలు పెళ్లైన కొత్తలో ఒక్క స్టీల్ సామానుండదనమాట. మొత్తం కంచు, రాగి, ఇత్తడి సామాన్లే ఉంటాయి. వాసు వాళ్ళ మ్యా మ్యా మదర్‌కి మ్యారేజ్ అయిన కొత్తలో ఇట్లా ఉంటదనమాట. సో, అప్పుడేం చేస్తాడంటే ఈ ఈ మీకు ఉంటది. ఈమె అప్పుడొక శపథం చేస్తదనమాట. నా ఇంటినంతా స్టీల్ పాత్రలతో నింపకపోతే నేను బళ్ళారి ఆడపడుచునే కాదని శపథం చేస్తదనమాట. సో, అట్లా శపథం చేస్తది. పెళ్లైన 3 నెలలకు ఇంకా లైక్ ప్రెగ్నెంట్ అయితదనమాట. ప్రెగ్నెంట్ అయిన తర్వాత వామిట్ అయితే లైక్ అప్పుడొచ్చి వాళ్ళ ఫాదర్ అడుగుతాడనమాట. వాసు వాళ్ళ ఫాదర్ వచ్చి అడుగుతాడు. ఆహ్, "ఏం కావాలి నీకని?" కోరికలు నార్మల్‌గా అడుగుతారు కదా! సో, అట్లా అడుగుతాడు. అడిగితే ఏమంటదంటే లైక్ ఆయనేం ఎక్స్‌పెక్ట్ చేస్తాడంటే ఏదైనా ఏదైనా నాకు మామిడికాయలు కావాలని ఒకరు అడుగుతారు. లేకపోతే సంథింగ్ నాకది గావాలి. లేకపోతే దోసనో, ఉప్మానో లైక్ ఫుడ్ అడుగుతారు కదా! బట్ ఈమె ఏం చేస్తదంటే, నాకు భోజనం చేయడానికి ఒక స్టీల్ ప్లేట్ తీసుకురండి గదా! అని అడుగుతది వాళ్ళ భర్తకి. నాకు అడగడమే తప్పనిపిస్తది గానీ, బట్ అడుగుతదింక భార్య బట్ అప్పట్లో ఒక మైతేందంటే, భార్య అడిగిన కోరిక తీర్చకపోతే పుట్టే పిల్లలకు మాటలు రావనేది ఒక మైతుంటది. సో, ఈయన ఎట్లైనా కష్టపడి అప్పట్లో స్టీల్ అంటే కొంచెం కాస్ట్‌లీయే. బట్ ఈయన బాగా ట్రై చేసి ఒక స్టీల్ ప్లేట్ కొనుక్కొస్తాడు. మొత్తానికి మొండిఘట్టం లెక్క స్టీల్ ప్లేట్ అయితే ఫస్ట్ స్టీల్ పాత్ర ఇంట్లోకి తీసుకొస్తదనమాట. సో, ఇంక అప్పుడు ఆమె సంతోషానికి హద్దే ఉండదనమాట. లైక్ లిమిటే ఉండదింక. ఎగిరి గంతేస్తది. లైక్ ఫస్ట్ టైమ్ స్టీల్ ఇంట్లోకొచ్చినప్పుడు. అదేందో ఆమె పిచ్చి గాని లైక్ పిచ్చని కాదు ఇష్టం. వస్తువుల పట్ల ఒక్కరికి ఒక ఇష్టం ఉంటది. సో, ఇట్లా ఆమెకుంటది.
సో, అప్పుడు ఆ స్టీల్ ప్లేట్ పట్టుకొని ఆమె ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి తిరిగి చెప్తది. లైక్ మా ఆయన నా కోసం స్టీల్ ప్లేట్ కొనుక్కొచ్చిండు. మా ఆయన నా కోసం స్టీల్ ప్లేట్ కొనుక్కొచ్చిండు. మా ఆయన నా కోసం స్టీల్ ప్లేట్ ప్రతి ఇంటికి తిరిగి చెప్తాడన్నమాట. సో, అప్పుడు ఆమె సంతోషం ఎట్లుంటది లైక్ ఇట్స్ మోర్ దెన్ ఎనీథింగ్. ఏ దాన్ని చూసినా ఆమెకు అంత సంతోషంగా ఎప్పుడు ఉండదు. ఫస్ట్ టైమ్ లైఫ్‌లో అంత సంతోషంగా ఉంటదామె. సో, అట్లా అప్పుడేం జేయాలంటే డైలీ ఆమె రొటీన్ ఏందంటే ఫస్ట్ అందులో ఆళ్ళ హస్బెండ్ తినాలి. హస్బెండ్ తిన్న తర్వాత ఆయన ఫుడ్ అందులో మిగలబెడితే, తర్వాత ఈమె దాన్ని లొట్టలేసుకుంటూ తినాలన్నమాట. నార్మల్‌గా గూడా గాదు. లొట్టలేసుకుంటూ తినాలన్నమాట. సో, అట్లా తింటది. తర్వాత ఇంగా మెల్లమెల్లగా ఒకటి అన్ని సామాన్లు స్టీల్ పాత్రలన్నీ ఇంట్లోకొస్తాయన్నమాట. అదొక ఫంక్షన్ అని జెప్పి, అదొక ఫంక్షన్ అని జెప్పి, అదొక దానికో డబ్బా గావాలి, టీకో డబ్బా గావాలి, అల్లంకో డబ్బా గావాలని జెప్పి, ఇంట్లో ఉన్న ఈ కంచు, ఇత్తడి, రాగి ఏ పాత్రలైతే ఉన్నాయో అవన్నీ అటక మీదకి ఎక్కిస్తదన్నమాట. మొత్తం ఇల్లంతా స్టీల్ పాత్రలతో నింపేస్తది. అక్కడ ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఉంటదన్నమాట. బళ్ళారిలో ఏదైనా బయటికెళ్ళినప్పుడు ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఉంటది. ఆమె బయటికెళ్తే పక్క స్టీల్ ఫ్యాక్టరీ నుంచి ఏదైనా ఒక ఐటెమ్ తీసుకొనే రావాలి. ఏదైనా స్టీల్ ఐటెమ్ కొనుక్కొని మాత్రం అస్సలు కొనుక్కోకుండా రాదు. మాక్సిమం కొనుక్కొనే వస్తది. ఈవెన్ ఒకసారి ఎళ్తారనమాట. ఎళ్తే వాళ్ళ హస్బెండ్ దగ్గర డబ్బులుంటాయి. స్టీల్ డబ్బాకెళ్ళినప్పుడు ఒక చాయ్ చాయ్ పత్తాకి ఒక డబ్బా అని జెప్పి, సక్కెరకి ఒక డబ్బా అని జెప్పి వాళ్ళ ఆయనకి చెప్తే 2 డబ్బాలుంటాయి. బట్ రొ దాని కాస్ట్ వచ్చేసి రూ. 2. అప్పుడు ఆళ్ళ భర్త దగ్గర రూ. 2 ఉండేయన్నమాట. సో, అక్కడున్న నియర్ బైలో ఉన్న వాళ్ళకి అడుగుతది. మా డబ్బాలంటే నాకు మస్తు ఇష్టం. మా ఆయన దగ్గర కొనడానికి లేవు. ఇప్పుడు డబ్బులు అది ఇది అని జెప్పి చాలా మందికి అడుగుతది. సో, అందరూ ఏదో పట్టించుకోకుండా ఎళ్ళిపోతారనమాట. సో, అక్కడ ఒక అక్క ఉంటది. ఆమె పేరు ఆహ్, అక్క ఉంటది. ఆ అక్క పద్దు. ఆ పద్దు అక్క ఏం చేస్తదంటే, వాళ్ళ మదర్‌కి చెప్తదనమాట. నీ కొడుకు పెద్దయిన తర్వాత నాకు మళ్ళీ కొనియాలి ఇవని జెప్పేసి అంటే, అప్పుడు రూ. 2 పెట్టి ఆ పద్దు అక్క ఈమెకు ఆ స్టీల్ గ్లాసెస్ కొనిస్తదనమాట. కొనిస్తది. కొనిచ్చిన తర్వాత అట్లా మొండి కట్టమనమాట. ఏదైనా కొనాలి అనేదాకా పక్కకు కొని ఎళ్ళిపోయేదనమాట. స్టీల్ మీద అంత పిచ్చి ఆమెకు. లైక్ పిచ్చి, ఇష్టం వాటెవర్ ఇట్. సో, అట్లా ఇల్లంతా ప్రతి సామాన్ని కొని పెట్టి అట్లా మొత్తం ఇల్లంతా స్టీల్ పాత్రలతో నింపేస్తది. సో, అట్లా ఈమెకున్న 100 సామాన్లయినా సరే, ఇంట్లో ఉన్న 100 స్టీల్ సామాన్లయినా సరే, ప్రతి దానికి లెక్కుండేదనమాట. ఏదైనా ఒక సామాన్ మిస్ అయితే ఇంట్లో పనిచేసే నర్సక్క అని ఉంటది. సో, ఆ నర్సక్క మీద కోపమయ్యేది. "ఏందే నర్సా నువ్వే తీసినావు ఆ సామాను" అని చెప్పి కోపమయ్యేది. సో, ఇంకా బయటి వాళ్ళ ఎవరిదైనా సామాన్లు ఉండిపోయినా వాళ్ళకి మంచిగా కడిగి దాంట్లో కొంచెం స్వీట్స్ గాని, సంథింగ్ ఏదైనా స్వీట్ ఐటెమ్ బెల్లం గాని ఏదైనా పెట్టి అవతల వాళ్ళకిచ్చేదన్నమాట. అంత ఇష్టం ఈమెకు స్టీల్ పాత్రలంటే. సో, ఒకసారి వీళ్ళందరూ ఏం చేస్తారంటే రిలేటివ్స్ వీళ్ళందరూ కలిసి తిరుపతికెళ్తారన్నమాట. తిరుపతికెళ్ళినప్పుడు చిత్రాన్నం లైక్ పులిహోర చేసుకొని ఎళ్తదన్నమాట. పులిహోర చేసుకొని ఎళ్ళినప్పుడు రైలు చాలా స్పీడ్‌గా ఎళ్తుంటది. వీళ్ళ అత్త కొడుకు వేణు అని ఉంటాడు. సో, ఈయనేం చేస్తాడంటే సామాన్లు లైక్ తెచ్చుకున్న తెచ్చుకున్న డబ్బాలన్నీ కడుగుతాడన్నమాట. ప్లాస్టిక్ బకెట్‌లో కడుగుతాడు. మిగిలిన వాటర్ అన్ని ఇట్లా బయటికి పోస్తాడన్నమాట. లైక్ ఒక గ్లాస్ అనేది అక్కడ పడిపోతది. టన్‌మని సౌండ్ వస్తది. అప్పుడు లైక్ వాళ్ళ అమ్మ ఏమంటదంటే, పోయింది ఏదో పోయింది" అని చెప్పి కడిగిన పాత్రలన్నీ లెంకుతదన్నమాట. పోయింది. లాస్ట్‌కి ఆమె ఎంత రాద్ధాంతం చేస్తదంటే లైక్ నేను ట్రైన్ ఆపుతా అని చెప్పి పోతది. అందరూ పట్టుకుంటారు. నా గ్లాస్ నాకు గావాలి. నువ్వు ఎట్లా పోగొడతావు నా గ్లాస్ అని చెప్పి ట్రైన్ ఆపడానికెళ్తది. అంత అంత ఇష్టం ఆమెకు డబ్బాలంటే. సో, అట్లా ట్రైన్ ఆపడానికెళ్తది. బట్ అందరిని ఆపుతారు. మళ్ళీ రిటర్న్ జర్నీలో వచ్చేటప్పుడు ఆ డోర్ దగ్గరనే కూర్చుంటది. నా డబ్బా ఎక్కడైనా దొరుకుతదా? ట్రైన్ ఏదైనా రీజన్‌తోని ట్రైన్ ఆగిపోతదా? నా డబ్బా తీసుకోకపోతానా అన్నట్టు తిరుపతి నుంచి బళ్ళారికి వచ్చేంత సేపు దగ్గరనే కూర్చుంటది. నా డబ్బా దొరుకుతదా? నా డబ్బా దొరుకుతదా? అని చెప్పి అక్కడనే కూర్చుంటది. లైక్ అంత ఇష్టం అన్నమాట ఆమెకు. సో, అట్లా వచ్చేసారన్నమాట. కానీ అది దొరకదింక. నెక్స్ట్ ఏం చేస్తదంటే ఈ ఇంట్లో పనిచేసే నర్సక్క ఉంటది గదా! ఆమె విసిగిపోతదన్నమాట. "నువ్వు సామాన్లు తీసుకపోతున్నావా" అంటే మరి ఎంత చేస్తదంటే లైక్ ఆమెని ఏదన్నా డబ్బా కనిపియకపోతే ఆమెనే అనుమానించాలన్నమాట. సో, అట్లా అనుమానిస్తది. చివరికి ఏం చేస్తదంటే ఈ వాసు వాళ్ళ అక్క పెళ్లిలో ఈ నర్సక్క ఒక డబ్బా స్టీల్ క్యారియర్ అనేది గిఫ్ట్ ఇస్తదన్నమాట. గిఫ్ట్ ఇస్తే అప్పుడు ఆహ్, సారీ నర్సా ఇప్పటి నుంచి నేనెప్పుడు అనుమానించనే. లైక్ ఏదైనా డబ్బా పోతే నాకు తెలుసు గదా! నాకెంత ఇష్టమో డబ్బాలు. సో, ఇప్పటి నుంచి ఎప్పుడు అట్లనే అని అంటది. సో, ఇప్పుడు వీళ్ళ అక్క పెళ్లిలో ఏమైతదంటే లెక్కలేనన్ని స్టీల్ సామానొస్తాయన్నమాట. లైక్ అప్పట్లో స్టీలే గోల్డ్ లెక్క గదా! సో, అన్ని స్టీల్ సామాన్లొస్తాయి. సో, వాళ్ళ అక్క పెళ్లిలో అన్ని స్టీల్ సామాన్లొస్తాయన్నమాట. సో, స్టీల్ సామాన్లొస్తే
వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని ఒక అట్టపెట్టెలో సర్ది పెడతదంట వీళ్ళు సర్ది పెడతదనమాట వీళ్ళమ్మ. సో, అవి తీసుకొని వీళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర లైక్ మ్యారేజ్ అయిన ఇల్లు ఉంటది కదా! అక్కడ ఇయ్యాలనమాట. ఇయ్యాలనమాట వాళ్ళమ్మ ఏం చెప్తదంటే, "ఈ డబ్బా నీకిస్తున్నా బేటా చాలా జాగ్రత్తగా చూసుకో. కాళ్ళ దగ్గరనే పెట్టుకో. కాళ్ళ దగ్గరనే పెట్టుకో. దీని మీద అస్సలు ధ్యాస మరవకు. అక్కకి నువ్వే ఇచ్చి రావాలని" చెప్తది. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే లైక్ ఈయన ఇంజినీరింగ్ చదివే డేస్‌లో అక్కకి మ్యారేజ్ అయితదనమాట. సో, అప్పుడే కాళ్ళ దగ్గరనే డబ్బా పెట్టుకుంటాడు. 'టీకే రామారావు' బస్సులో వెళ్తున్నప్పుడు 'టీకే రామారావు' అనే వ్యక్తి చదివిన ఒక ఒక నోవెల్ చదువుతాడనమాట ఈయన. డిటెక్టివ్ అనే నోవెల్ చదువుతాడు. లైక్ దాంట్లో మర్డర్ అటెంప్ట్ ఉంటదనమాట. లైక్ ఒక శవం ఉంటది. దాన్ని ఎవరు చంపిండ్రో ఈయన గెస్ చేస్తుంటాడనమాట. లైక్ గెస్ చేస్తుంటాడు. లైక్ ఎగ్జాక్ట్‌గా అదే జరుగుతది. బట్ ఎగ్జాక్ట్‌గా డబ్బాను గూడా బస్ స్టాప్‌లో ఈయన ఎట్లయితే ఎక్స్‌పెక్ట్ చేస్తాడో మర్డర్ ఈయననే చంపిండని చెప్పి, వాళ్ళ మదర్ ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా యాజ్ ఇట్ ఈస్‌గా ఒక డబ్బాని ఆ డబ్బాని కొంచెం ఎవరు ఎత్తుకపోతారో ఈయన లైక్ లోపల మొత్తం మునిగిపోతాడనమాట. నోవెల్ లోపల మునిగిపోతాడు. సో, ఆ గ్యాప్‌లో ఎవరో ఆ డబ్బాని ఎత్తుక్కొని పోతారు. సో, ఇంటి దగ్గరకొచ్చినాక వాళ్ళని ఎట్లా తిడతారంటే, కాళ్ళ దగ్గర పెట్టిన డబ్బా తీసుకుపోవటమే కూడా ధ్యాస లేనంతగా రాసిన బుక్ ఎవరు రాసిర్రు జెప్పు నాయనా, ఆయన పేరు జెప్పు నాయనా అని వాళ్ళ అమ్మ తిడతదనమాట. లైక్ ఆమె తిట్లన్నీ ఆయనకు ఆ బుక్ రాసిన ఆయనకు కాంప్లిమెంట్ అయినా ఈయనకు తిట్లయిపోయినాయి మొత్తం అట్లా. సో, ఈయనకు డిగ్రీ తర్వాత లైక్ ఇంజినీరింగ్ చేసిన తర్వాత క్యాంపస్ ప్లేస్‌మెంట్ వస్తదనమాట. లైక్ మంచి జాబ్ వస్తది. మద్రాస్‌లో సెటిల్ అయితాడనమాట. సెటిల్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్‌ని తీసుకొనెళ్తాడు. ఒక 6 మంత్స్ అయిన తర్వాత అక్కడ సెటిల్ అయిన తర్వాత వీళ్ళ పేరెంట్స్‌ని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి 4 రోజులు ఉండిపోదురు రండి నాన్న. నేనున్న ప్లేస్ చూసిపోదురు రండి. నేను ఎట్లుంటున్నో తెలుస్తది గదా! అని తీస్తాడు. లైక్ అప్పుడు ఏం చేస్తాడంటే వీళ్ళ అమ్మకి స్టీల్ పాత్రలంటే ఇష్టం గదా! అని జెప్పి అక్కడ మద్రాస్‌లో ఉన్న ఒక స్టీల్ కంపెనీకి తీసుకెళ్తాడు. స్టీల్ కంపెనీ ఫ్యాక్టరీ అక్కడికి తీసుకెళ్తాడన్నమాట. లైక్ ఏం చెప్తాడంటే, "అమ్మ నీకేది నచ్చితే అది తీసుకో అమ్మ. రూమ్‌లో ఏమేమి లేవో ప్రతీదీ తీసుకో. ఎవ్రీథింగ్ నీకేది కావాలిస్తే అది తీసుకో" అని చెప్తాడు. లైక్ వాసు వాళ్ళ అమ్మకి చెప్తాడన్నమాట. సో, అట్లా ఇప్పుడేం చెప్తాడంటే ఈమె ఏం చేస్తారంటే లైక్ ఈ చిన్న పిల్లగాడు పటాకీల షాప్‌లోకెళ్ళి ఎంత ఎక్సైట్‌మెంట్‌తోని ఎంత ఎంతూసియాస్టిక్‌గా పటాకీలు కొనడానికి ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని ఎట్లా చేస్తాడో లైక్ ఈమె గూడా నాన్న అది తీసుకుంటా, నాన్న ఇది తీసుకుంటా, నాన్న అది తీసుకుంటా. లైక్ అన్ని సామాన్లు తీసుకుంటదన్నమాట. సో, అన్ని సామాన్లు తీసుకొని రూమ్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ సీన్ అసలు. ఇక్కడెళ్ళినాక ఇప్పుడేం చేస్తదంటే వాళ్ళ హస్బెండ్ ఉంటాడు, ఈమె ఉంటది, ఆయన కొడుకుంటాడు, వాసు ఉంటాడు. హస్బెండ్ ఉంటాడు, వీళ్ళుంటారు. సో, ఇప్పుడేం చేస్తదంటే ప్రతి సామాను తీసి ఇదిగో నా కొడుకు కొనిచ్చాడు. వాళ్ళ హస్బెండ్‌కి ఇదిగో నా కొడుకు కొనిచ్చాడు. సార్కాస్టిక్‌గా ఇదిగో నాకు లైక్ గర్వంగా చెప్పుకుంటదన్నమాట. సార్కాస్టిక్ అని కాదు, గర్వంగా చెప్పుకుంటది. ఇదిగో నాకు కొనిచ్చాడు. ఇదిగో నా కొడుకు. ఈ డబ్బా నాకు కొడుకు కొనిచ్చాడు. ఈ ప్లేట్ నాకు కొడుకు కొనిచ్చాడు అంటాడు. సో, అప్పుడు వీళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే, నీ కొడుకొచ్చేంత సాలరీ నాకొస్తే నేను ఏకంగా స్టీల్ ఫ్యాక్టరీయే కొనిస్తుండే నీకు. లైక్ ఎట్లా అంటే ఆయన లవ్ అయినా తగ్గద్దు గదా! లైక్ ఆయన చిన్న జాబ్ చేసుకుంటున్నా కూడా ఆయనను మంచిగానే చూసుకున్నాడు. లైక్ ఇప్పుడు ఏమంటున్నాడు, లైక్ ఈయన ఏమంటాడంటే నా కొడుకు గురించి ఇప్పుడు ఎంత కొడుకైనా అట్లా అంటే కోపం వస్తుంది కదా. లైక్ నీ కొడుకున్నంత శాలరీ నాకుంటే నేను నీకు ఏకంగా స్టీల్ ఫ్యాక్టరీ లైక్ ఈయన ఎక్కడా తగ్గాడు, నీకు స్టీల్ ఫ్యాక్టరీ కొనిస్తుండే అంటాడు. సో అట్లా వెళ్తాడు, ఇంకా అట్లా అయిపోతుంది. లైక్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు. ఇంకా అట్లా అది ఇది ఇది అన్ని కొనుక్కొస్తుంది. కొనుక్కొచ్చిన తర్వాత ఇంకా వీళ్ళ అమ్మ చనిపోతుంది కదా. వీళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఈయన లైక్ కనడానికి ఉన్నాడు కదా, 3 days కర్మకాండకు వస్తాడు కదా. ఈ కర్మకాండకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే హంపిలో చేస్తారు. కాకి పిండం ముట్టాలి కదా. యాక్చువల్ అయితే కాకి పిండం ముట్టదు. సో ఎంతసేపటికి చాలా సేపు గంట వెయిట్ చేస్తారు, గంటన్నర వెయిట్ చేస్తారు. కాకి అనేది పిండం ముట్టదు. లైక్ అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇలా ఇంట్లో పనిచేసే నర్సక్క ఉంటది కదా. లైక్ ఆమె ఏం చెప్తుంది అంటే వచ్చి చెవులో వాసు ఇప్పుడు మీ అమ్మకు స్టీల్ పాత్రలు అంటే చాలా ఇష్టం కదా, మీ అమ్మ సామాన్లన్నీ జాగ్రత్తగా చూసుకుంటా అని దేవునికి మొక్కుకో, మేబీ అప్పుడైనా కాకి పిండం ముడుతుందేమో అని అనుకుంటారు. లైక్ ఆయన మనసులో లైక్ అన్ని నేను చూసుకుంటా, అమ్మ నీ సామాన్లు అన్ని సేఫ్ గా చూసుకుంటా అని అప్పుడు అనుకుంటాడు. సో అప్పుడు వచ్చి ఒక కాకి పిండం ముడుతుంది అనమాట. లైక్ అప్పుడు అనుకుంటాడు ఈయన లైక్ అందరు ఏడుస్తున్న సిచ్యువేషన్ లో నర్సక్కకి ఈ ఉపాయం ఎట్లా తట్టింది లైక్ అనుకోని అక్కడ నుంచి ఇంకా అప్పుడు ఏం చేస్తాడంటే ఇంకా అన్ని సామాన్లు అంటే పెట్టుకోవడం కష్టం కదా అంత పెద్ద సిటీలో ఆయన చిన్న రూమ్ లో. సో ఈయన ఏం చేస్తాడంటే ఈయన ఆమె కొన్న వాళ్ళ హస్బెండ్ ఎవరైతే కొంటాడు కదా ఒక ప్లేటు ఆయన పెట్టుకుంటాడు అనమాట. మిగతా గ్లాసెస్ పగిడిపోయిన ఒక గ్లాస్ ఉంటది కదా, దాని జమకి ఇంకొక గ్లాస్ ఉంటది అనమాట. ఆ గ్లాస్ వాళ్ళ అక్క పెట్టుకుంటది, ఇక 2 సామాన్లు వీళ్ళు పెట్టుకుంటారు. మిగతావి అక్కడక్కడ అనాథలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పంపిణీ చేస్తారు అనమాట. సో ఇంకా అట్లా అయిపోతుంది. దిస్ ఈస్ ద సెకండ్ స్టోరీ.
స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు. దిస్ ఇస్ ద సెకండ్ స్టోరీ. లైక్ ఎట్లా అంటే ఆమెకు బంగారం వెండి మీద కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు, బట్ స్టీల్ పాత్రలు అంటే అంత ఇంట్రెస్ట్, అంత ఇష్టం, అంత పిచ్చి. సో దట్ ఈస్ ద సెకండ్ స్టోరీ. ద థర్డ్ స్టోరీ నేమ్ ఇస్ రక్షక అనాథ. రక్షక అనాథ. ఇప్పుడు ఈయన బెంగళూరుకి వచ్చి అప్పుడే 15 ఇయర్స్ అవుతుంటది అనమాట. లైక్ ఊర్లో బళ్ళారిలో అక్కడ హోమ్ ఉంటది. లైక్ ల్యాండ్ అంతా అప్పటికే అమ్మేస్తారనమాట, బట్ ఇల్లు ఉంటది. లైక్ ఆ ఇల్లు అమ్మాలంటే ఈయన ఎంతో ఫీల్ అయిపోతాడు. లైక్ నా సొంత ఇల్లుని ఎట్లా అమ్మాలి, లైక్ నేను పెంచుకున్న ఆవుని కషాయునికి అమ్మినట్టు అనిపిస్తుంది ఈయనకు. సో అట్లా ఏం చేస్తాడంటే లాస్ట్ కి ఇంకా ఫీల్ ఇల్లు అమ్మడానికి నిర్ణయించుకుంటాడు అనమాట. నిర్ణయించుకొని అప్పుడు ఏం చేస్తాడంటే ఇల్లు అమ్మడానికి నిర్ణయించుకున్న తర్వాత కొంచెం ప్రాబ్లం అవుతుంది. లైక్ ఊర్లో ఉన్న ఇల్లు కదా, అంత రిజిస్ట్రేషన్ కి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఒక 4 ఇయర్స్ అటు ఇటు అయిన తర్వాత మొత్తానికి ఇల్లు రిజిస్ట్రేషన్ కి అవుతుంది, వేరే వాళ్ళకి అమ్మేస్తారు, అక్కడికి సాఫీగా అయిపోతుంది. సో అప్పుడు అక్కడ అసలైన ప్రాబ్లం వస్తుంది. ఇంట్లో ఉన్న సామాన్లు అందరికి ఇచ్చేస్తారు, లైక్ పక్కన అనాథలు కానీ లైక్ ఏదైనా మఠాలలో ఉన్న వారికి ఇచ్చేస్తారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ ఇంట్లో దాదాపు ఒక 200 దేవుని ఫోటోలు ఉంటాయి. లైక్ ఒక క్యాలెండర్ మీద ఉన్నదైనా సరే, ఏదైనా సరే, ఎవ్రీథింగ్ అక్కడ. లైక్ ఇప్పుడు ఒక కొత్త క్యాలెండర్ వాళ్ళ డాడీ తీసుకొచ్చింది అనుకో, దాన్ని ఇయర్ ఎండింగ్ వరకు ఏం చేస్తుంది అంటే వాళ్ళ మమ్మీ దాన్ని కత్తరిప్పించి బయట ఫ్రేమ్ చేపించుకొచ్చి గోడకు పెడుతుంది అనమాట. ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినా సరే, ఒక ఏదైనా టెంపుల్కి వెళ్ళినా, లైక్ ఏదైనా యాత్రకి వెళ్ళినా, ఎటైనా వెళ్ళి బయటకి వెళ్ళినా, ఏదైనా గుడికి వెళ్ళినా, ఏది వెళ్ళినా సరే ఈమె అలవాటు ఏంటంటే ఆ స్టీల్ పాత్ర లెక్క ఒక గుడికి వెళ్ళి ఆ గుడిలో ఉన్న ఫోటో తీసుకొచ్చి రూమ్ లో ఫ్రేమ్ కట్టించి పెట్టాలన్నమాట. సో అట్లయితే అందరూ అన్ని సామాన్లు తీసుకుంటారు, కానీ ఎవరి ఫొటోస్ అయితే, దేవుని ఫొటోస్ అయితే తీసుకోరనమాట. అరౌండ్ ఒక 150-200 ఫొటోస్ ఉంటాయి. సో అప్పుడు ఏం చేస్తారంటే గుడిలో అడుగుతాడు ఈయన, వాసి వెళ్ళి గుడిలో అడుగుతారు, సార్ ఇట్లా మా ఇంట్లో ఫొటోస్ ఉన్నాయి, మీరు తీసుకుంటారని అర్చకులు అడిగితే, అట్లా ఇట్లా తీసుకుంటాం మేము, మీరు ఎన్ని రోజులు గుడిలో పెట్టుకున్నాం, మీదంతా మాకెట్లా శీల్, ఇప్పుడు ఇల్లు అమ్మిపోతున్నాం, మాకు గుడిలో ఇస్తావా అని తీసుకుంటాడు. సో ఆయనకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనమాట. తీసుకుంటాడు. అందులో కూడా ఈయన స్కూల్లో ఉన్నప్పుడు, 3rd క్లాస్ ఆర్ 4th క్లాస్ లో ఉన్నప్పుడు, ఈయన ఒక హనుమంతుడిని ఫోటో గీస్తాడు అనమాట. అది కొంచెం చిన్న ఉన్నప్పుడు ఫోటో గీస్తాడు కదా, సో ఆయన దాని కొంచెం తోక కొంచెం వంకరగా వస్తుంది అనమాట. వంకరగా లైక్ కొంచెం బక్కగా వస్తుంది, హనుమంతుడు బక్కగా ఉంటాడు. వాళ్ళ అక్క వెక్కిరిస్తుంది అనమాట, ఇప్పుడు వెక్కిరిస్తుంది అనమాట, ఏమైందిరా నీ హనుమంతుడు సరిగ్గా ఫుడ్ తినట్లేదా, అంత బక్కగా అయిపోయిండు, అది ఇదనే క్రిస్తాడు. సో అట్లా ఇంకా అయిపోయేది. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ అక్కకు 2-3 సంబంధాలు వస్తాయి అనమాట. 2-3 సంబంధాలు వస్తే ఎవరు వచ్చినా అదో కుంటి సాకులు చెప్పి వెళ్ళిపోయేటోళ్ళు అనమాట. లైక్ అది నచ్చలేదు, మీకు ల్యాంగ్ లేదు, మీరు చదువుకోలేదు, సంథింగ్ ఏదో 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 అంటే అనవసరమైన రీజన్ చెప్పి వెళ్ళిపోయేటోళ్ళు అనమాట. లైక్ అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మ ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళకి అడుగుతుంది, ఇట్లా అందరూ సంబంధాలకు వచ్చి వెళ్ళిపోతున్నారు అన్నారు బాబాయ్, మరి ఎట్లా చేద్దాం, ఏదన్నా సమస్య తెలుసా అంటే, అప్పుడు ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, హనుమంతుని పూజించి తోకకు ఒక రోజు ఒక గంధం బొట్టు పెట్టమ్మా అంటది. లైక్ వాళ్ళు చెప్తారనమాట, పెద్దవాళ్ళు చెప్తారనమాట, ఎక్కడో ఉన్న టెంపుల్ కదా మా ఇంట్లోనే ఉంది కదా అని దానికి డైలీ పూజ చేసి ఆ తోకకు పెడుతుంది అనమాట. తోకకు బొట్లు పెడుతుంది అనమాట డైలీ. లైక్ ఆ ఆ తోక కనిపించకుండా పోయి అన్ని బొట్లు పెట్టేసరికి మీకు సంబంధం సెట్ అవుతుంది అనమాట. లైక్ అప్పుడు వాళ్ళ అమ్మ అనుకుంటది, వాళ్ళ అమ్మ ఏమనుకుంటది, ఓకే నా కొడుకు గీసిన హనుమంతుడు చాలా పవర్ఫుల్, లైక్ ఒక నమ్మకం. లైక్ ఇప్పుడు ఆ తోకకు పూజ చేసిన తర్వాత వచ్చి నా బిడ్డకు సంబంధం కుదిరింది లైక్ అని ఒక నమ్మకం ఊరంతా చెప్పుకుంటది అనమాట. ఇప్పుడు ఈ స్టీల్ డబ్బాలు కొనుక్కున్నప్పుడు ఎట్లయితే ఇంటింటికి ఎట్లా ఎక్కుతుందో అట్లా చెప్పేసరికి ఏమవుతుంది అంటే, ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే సంబంధాలు కుదరకపోతే వాళ్ళు కూడా వచ్చి వీళ్ళ ఇంట్లోకి వచ్చి మరి ఆ తోకకు బొట్లు పెట్టేవాళ్ళు అనమాట. బొట్లు పెట్టి మొక్కుకుంటారు. అట్లే ఒక ఇద్దరు ముగ్గురికి అట్లే సంబంధాలు సెట్ అవుతాయి అనమాట. సంబంధాలు సెట్ అయితే లాస్ట్ కి ఏమవుతుంది అంటే, ఇట్లే ఒక పక్కింటి వాళ్ళు వస్తారు. పక్కింటి వాళ్ళు వచ్చి వాళ్ళ అమ్మాయికి కూడా మ్యారేజ్ సెట్ అయితే లేదని చెప్పి బొట్లు పెట్టడానికి వస్తుంది. బొట్లు పెడితే ఆమె 10 రోజులు పెడుతుంది, 15 రోజులు పెడుతుంది, నెల రోజులు పెడుతుంది, మ్యారేజ్ అయితే సెట్ కాదు. సో అప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే, లైక్ ఆమె నా కూతురు తలరాతలో లేనప్పుడు నీ హనుమంతుడైన ఏం చేస్తాడమ్మా అని చెప్పి, లైక్ ఈమె బిలీఫ్ అయితే ఏది ఉందో, ఈమె నమ్మకం ఏదైతుంది ఆ నమ్మకాన్ని ఎటు పోకుండా లైక్ ఆమెనంతకు ఆమెనే బ్లేమ్ చేసుకొని వెళ్ళిపోతుంది. సో అట్లా చాలా ఫొటోస్ ఉంటాయి. హనుమంతుడు ఫోటో గానీ, సత్యనారాయణ స్వామివి ఎన్నో, లైక్ హిందూ దేవుళ్ళు ఎంతమంది ఉంటారో అంతమంది ఫోటోలు, ఒక 200 ఫోటోలు ఉంటాయి. సో ఇంకా ఆయన చాలా కష్టం అవుతుంది అనమాట. కష్టం అయిపోయేసరికి ఏం చేస్తాడంటే, ఇంక మొత్తానికి ఆ ఫొటోస్ అన్ని లైక్ ఒక్కొక్క ఫోటోని చూసుకుంటూ జ్ఞాపకాలు నెమ్మరేసుకుంటాడు. ఈ ఫోటో ఇట్లా వచ్చింది, ఈ ఫోటో ఇట్లా వచ్చింది, లైక్ ఇది అప్పుడు తెచ్చుకున్నాం, ఇది ఎప్పుడు తెచ్చుకున్నాం అని అనుకుంటాడు. సో అట్లా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, లైక్ మొత్తానికి ఫొటోస్ అయితే ఎవ్వరు తీసుకోరు. లైక్ అందరూ నిరాకరిస్తారు. ఫోటోలు మేము, మీ ఇంట్లో ఫొటోస్ మేము ఎట్లా పెట్టుకుంటాం అయ్యా అని చెప్తారు. సో అప్పుడు ఏం చేస్తాడంటే, ఈయన దేవుని ఫోటోలు ఒకటే కాదు, లైక్ వీళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కూడా ఉంటాయి అక్కడ.
సో ఫ్యామిలీ ఫొటోస్ అంటే ఈయన తీసుకుంటాడు కానీ దేవుడి ఫోటోలు అయితే ఎవరు తీసుకోరు కదా. సో అట్లా అడుగుతాడు. లైక్ లాస్ట్ కి ఒక గంట 2 గంటలు ఆలోచించిన తర్వాత ఈయనకు ఒక ఉపాయం వస్తుంది అనమాట. లైక్ వాటంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మొత్తం ఫ్రేమ్స్ ఉంటాయి కదా ఫొటోస్ కి, ఆ ఫ్రేమ్స్ ని తీసి లైక్ ఉన్న ఫొటోస్ ని స్కాన్ చేసుకుంటాడు అనమాట. మొత్తం ఫొటోస్ తీసుకొని దాని సాఫ్ట్ కాపీస్ తీసుకొని మిగతా ఫ్రేమ్స్ ఉంటాయి కదా ఫ్రేమ్స్ అని పడేస్తాడు. సాఫ్ట్ కాపీస్ తీసుకొని దాన్ని పెన్ డ్రైవ్ లో పెట్టుకొని లైక్ ఎట్లా ఫీల్ అవుతాడంటే గోవర్ధన గిరిని ఎత్తుకున్న శ్రీకృష్ణుడు లెక్క, లైక్ నన్ను కాపాడిన ఇన్ని రోజులు నన్ను నా ఫ్యామిలీని సేఫ్ గా చూసిన దేవుళ్ళు ఇప్పుడు అనాథలేం కాదు, లైక్ వాళ్ళు నాతోనే ఎప్పుడు ఉంటారు అని చెప్పి దాన్ని ఆ పెన్ డ్రైవ్ ని ఇట్లా చేతిలో పట్టుకొని గోవర్ధన గిరిని ఎత్తుకున్న శ్రీకృష్ణుడు లెక్క ఫీల్ అయిపోతాడు అనమాట ఆయన. సో దట్స్ అట్లా వెళ్ళిపోతాడు. సైగ్ ఏం చేస్తాడంటే ఈయన లైక్ ఆ ఇల్లంతా అమ్మి వెళ్ళిపోయిన తర్వాత సిటీకి వెళ్ళిన తర్వాత తన ల్యాప్టాప్ అయితే వర్కింగ్ ల్యాప్టాప్ అయితే ఏది ఉంటుందో దాని వాల్ పేపర్ మీద స్క్రీన్ మీద పెట్టుకుంటాడు అనమాట. లైక్ రోజు ఒక ఫోటో వస్తుంటది. లైక్ ఆయన కొలీగ్స్ కూడా వస్తారు, ఇది మా ఇంట్లో ఉండేది చిన్నప్పుడు, ఇది అయినా ఈ దేవుడే కదా. లైక్ ఇట్లా అంటే ఆయనకి ఏదో ఫీలింగ్ వచ్చేది అనమాట. లైక్ ఓ ఇది అది ఇది అది అందరికి చెప్పుకునేవాడు అనమాట వాళ్ళ మదర్ లెక్క. సో అది ఇది థర్డ్ స్టోరీ అనమాట. లైక్ ఈ స్టోరీస్ అనేవి చాలా చిన్న స్టోరీస్. ఇప్పుడు చెప్పిన 3 స్టోరీస్ ఏవైతే ఉన్నాయో మా అమ్మ అంటే నాకు ఇష్టం, దెన్ మా అమ్మ అంటే నాకు ఇష్టం, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు, ఈ రక్షక అనేది ఏవైతే ఉన్నాయో ఈ 3 స్టోరీస్ 30 పేపర్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్టోరీ అనేది 30 పేపర్స్ అనమాట. సో ఈ ఈ 3 స్టోరీస్ ఒక ఎత్తు, ఈ స్టోరీ ఒక ఎత్తు అనమాట. ఎర్ర చిలకలు అనేది ఏదైతే ఉందో ఈ వాసు ఇప్పుడు మన రైటర్ ఎవరైతే ఉన్నారో వాసు అనే స్కూల్లో మంచి టాపర్ స్టూడెంట్ అనమాట. లైక్ అందరికి ఇష్టమైన స్టూడెంట్, అందరికి నచ్చిన స్టూడెంట్, లైక్ ఫేవరెట్ స్టూడెంట్ అంటే నాలాగా అనుకోండి, అందరికి నచ్చిన స్టూడెంట్. సో అట్లా అయిపోతుంది. బట్ ఏం చేశాడంటే ఒక రోజు వాళ్ళ సార్ తిడతాడు అనమాట. ఆయన తడలో పేడ పెట్టుకున్నావా ఇంద్ర తలకాయ లేదా అన్నట్టు తిడతాడు. లైక్ ఎందుకు తిడతాడు అంటే ఆ రోజు సార్ లెసన్ చెప్పాలనిపించదు అనమాట. సార్ లెసన్ చెప్పకుండా ఏం చెప్తాడంటే మా పొలం అని ఎస్సే రాయండ్రా, అందరూ విద్యార్థి లైక్ స్టూడెంట్స్ అందరికీ చెప్తాడు మా పొలం అని ఎస్సే రాయండ్రా అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే వీళ్ళ ఫాదర్ కి 8 acres ల్యాండ్ ఉంటది అనమాట. లైక్ ఆయన కానీ ఏ రోజు ఆయన పొలంకి వెళ్ళింది ఉండదు. లైక్ ఈయన ఒక ప్రైవేట్ కంపెనీలో గుమస్తా లెక్క పనిచేస్తాడు. అప్పుడు ఏ రోజు ఆయన వాళ్ళ డాడీ పొలానికి పోయింది లేదు, ఈ వీళ్ళని లైక్ వీళ్ళ అక్కని ఈయనను కూడా ఏ రోజు పొలానికి తీసుకొని పోయింది లేదు. అయినా సరే ఈయన ఏం చేస్తాడంటే లైక్ నేను బస్సుల్లోంచి పోయేటప్పుడు చూసినా కదా పొలాలు, సో అట్లా మా పొలం అనే ఒక ఎస్సే రాయమన్నప్పుడు ఈయనకు ఏమి తెలియదు అనమాట. లైక్ అంటే ఇప్పుడు ఎట్లా ఈ సిటీలలో ఉన్న స్టూడెంట్స్ ఎట్లలో లైక్ అట్లా అనమాట. లైక్ కొత్త జనరేషన్ స్టూడెంట్స్ ఎట్లా ఉంటారు పొలాల గురించి ఆయన ఏమనుకుంటాడంటే లైక్ నేను బస్సులో వెళ్ళినప్పుడు పొలాలు చూసినా కదా మరి మా పొలం అంత సింపుల్ గా ఉండదేమో, లైక్ మా తాతలు చాలా పెద్ద పొలాలు పండించారు కదా, 100 ఎకరాలు ఉండేదంట మా తాతలకు అనుకొని లైక్ ఏం చేస్తాడంటే కొంచెం స్పైసీ లైక్ కొన్ని మసాలాలు యాడ్ చేసి రాద్దాం అని చెప్పి ఈయన మా పొలం అనే ఎస్సే రాస్తాడు అనమాట. సార్ ఒక్క పేపర్ రాయమంటే ఈయన యాడ్ చేసి 2 పేపర్స్ రాస్తాడు అనమాట. సో ఆయన రాసిన మా పొలం అనే ఎస్సే ఎట్లుంటదంటే లైక్ ఆయన రాసిన ఎస్సే చదువుతాయండి. ఆ వాసు రాసిన మా పొలం ఎస్సే ఎట్లుంటదంటే లైక్ మా పొలంలో ఉల్లిగడ్డలు పండుతాయి, ప్రతి చెట్టుకి మామిడి చెట్టు అంత పెద్దగా ఉంటుంది, ఆకుకు ఉల్లిగడ్డలు కాస్తాయి, మొక్కకు రంగురంగుల ఉల్లిగడ్డలు కాస్తాయి. కేవలం తెల్లవి మాత్రమే కాదు, ఎర్రవి, నీలం కలర్వి, పసుపు, ఆకుపచ్చ, నలుపు రంగు ప్రతి కలర్వి మా పొలంలో పండుతాయి. ఈ మొక్కల మధ్యన దారిలో తిరిగేటప్పుడు అడుగడుగున ఈ ఉల్లిగడ్డ చెట్లు ఏవైతే ఉంటాయో ఆ ఉల్లిగడ్డ చెట్టు మధ్యలో తామర పువ్వులను పెంచామన్నమాట. పొలంలో తిరిగేటప్పుడు నేల మీద కాలు పెట్టడానికి అవకాశమే లేదు, తామర పువ్వుల మీద కాలు పెడుతూ మేము పొలంలో తిరిగే వాళ్ళం. అప్పుడప్పుడు లక్ష్మి, సరస్వతి, బ్రహ్మ మొదలైన దేవతలు కూడా మా పొలానికి పుష్పక విమానంలో వచ్చి తామర పువ్వుల మీద కూర్చునేవారు, వీణ వాయించేవారు, పాటలు పాడేవారు, జపాలు చేసుకునేవారు. సో అప్పుడప్పుడు లక్ష్మీదేవి ఏం చేసేదంటే బంగారు నాణాలను కురిపిస్తూ ఉండేదన్నమాట మా పొలంలో. పిల్లల కోసం మా నాన్న ఎన్నో చాక్లెట్ల చెట్లను పెంచాడు. ఈ చెట్లలో చేతికి అందేంత ఎత్తులో మాత్రమే కాస్తాయి. సొంటి, పిప్పర్మెంట్, పార్లీ చాక్లెట్, క్యాడ్బెరీ చాక్లెట్ అన్ని చాక్లెట్లు గుత్తులుగా కాస్తాయి అనమాట. కేవలం మేము మాత్రమే కాదు, ఒక్కొక్కసారి లక్ష్మీ, సరస్వతి, బ్రహ్మదేవులు కూడా పాడడం, జపం చేయడం, తర్వాత విసుగొచ్చినప్పుడు ఈ చాక్లెట్లను పెంచుకొని తినేవారు. ఒక్కొక్కరికి 16 చేతులు ఉండడం వల్ల ఒక్కొక్కరు మొక్కకున్న అన్ని చాక్లెట్లను ఒక్కటేసారి బొక్కేవారు అనమాట. సో ఒక్కసారి అయితే బ్రహ్మ 4 నోళ్లతో తినేవాడు, సరస్వతి తన అంశకు కూడా చాక్లెట్లు తినిపించేది. సో మా పొలం మధ్యలో ఒక చిన్న సముద్రం ఉండేది. మా పొలాలకంతా ఆ నీటినే వాడతాం. పొలాల మధ్యలో సముద్రం, మా పొలానికంతా ఆ నీటినే వాడతాం.
మేము సంతోషంగా ఈ సముద్రంలో ఈత కొట్టేవాళ్ళం. అప్పుడప్పుడు ఈ సముద్రంలో పెద్ద పెద్ద ఓడలు వచ్చేవి. అందులో వచ్చిన వాళ్ళు మేము పండించిన పంటలు కొనుక్కొని అమెరికా, ఇంగ్లాండ్, చైనా, కెనడా వంటి దేశాలకు వెళ్ళేవారు. సో దిస్ ఇస్ ద ఎస్సే అనమాట. ఆయన రాసిన ఎస్సే ఇది. సో ఇట్లా రాస్తే ఏ టీచర్కైనా కోపం వస్తుంది కదా. లైక్ ఆయన నెత్తి మీద 2 కొడతాడు అనమాట. ఒరే చెట్ల కులిగడ్డలు కాస్తాయా, బళ్ళారి బళ్ళారి జిల్లాలో సముద్రం లైక్ బళ్ళారి అనేది లైక్ డెక్కన్ ప్లేట్ మధ్యలో ఉంటది అనమాట, కర్ణాటకలో మిడిల్లో ఉంటది. బళ్ళారి జిల్లాలోకి సముద్రం ఎప్పుడు వచ్చిందిరా, ఎప్పుడైనా పొలానికి పోయినావా లేదని గట్టి గట్టిగా తిడతాడు అనమాట. తిట్టేసరికి ఏమైతుంది అంటే వాసుకి మంచి ఏడుపుస్తుంది అనమాట. లైక్ ఏడుచుకుంటే ఇంక ఇంటికి వచ్చేసాడు. ఇంకా ఈయన రాసిన ఎస్సేకి అనమాట స్కూల్లో ఉన్న పిల్లలందరూ పొట్టు పొట్టు నవ్వుతారు, పడి పడి నవ్వుతారు. సో ఆ నవ్వేది చూసి ఇంకా బాగా ఏడిపోస్తుంది. నాకు బాగా ఏడుపు వచ్చేసరికి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసి అవమానంగా ఫీల్ ఇంటికి వచ్చేస్తాడు. సో అప్పుడు బ్యాగ్ బ్యాగ్ ఇట్లా మూలకి ఇసిరేస్తాడు అనమాట. మూలకి ఇసిరేసి ఒక మూలన కూర్చొని ఏడుస్తూ కూర్చుంటాడు అనమాట. అప్పుడు వాళ్ళ అమ్మ నా దగ్గరకు వచ్చి లైక్ బుజ్జగిస్తూ ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు నాన్న, ఏమైంది అని చెప్పి అడుగుతుంది అనమాట. ఏమైంది నా బంగారు కొండ అని అడుగుతుంది. చాలాసేపు ఓదార్చిన తర్వాత ఈయన ఏం చేస్తాడంటే ఈయన రాసిన ఒక మాస్టర్ పీస్ ని వాళ్ళ మమ్మీకి ఇస్తాడు అనమాట. బాపులం అనే మాస్టర్ పీస్ ని వాళ్ళ అమ్మకి ఇస్తాడు. వాళ్ళ అమ్మ దాన్ని చదివి ఆ పిల్లలు ఎంత నవ్విరో వాళ్ళ పిల్లల కన్నా డబల్ గా నవ్వుతారు. ఈ అబ్బాయి ఏడుస్తున్నాడు అని తర్వాత పక్కకు పెట్టి ఘోరంగా నవ్వుతుంది. నవ్విన తర్వాత నువ్వు నవ్వకు, నువ్వెందుకు నవ్వుతున్నావు అని చెప్పి ఇలా కొడతాడు అనమాట. వాళ్ళ మమ్మీ చిన్న చేతులతో కొడతాడు. కొట్టడానికి ట్రై చేస్తే ఓకే నవ్వి అప్పుడు వాళ్ళ అమ్మ అనుకుంటది, వందలాది పొలాలు దున్ని పంట పండించిన ఫ్యామిలీలో పుట్టిన నా కొడుక్కి ఇంత కష్టం వచ్చింది ఏందిరా నాయన అని చెప్పి, నువ్వెందుకు ఏడుస్తావురా చిట్టి తండ్రి, నీకు తెలిసింది రాసావు అని చెప్పి అప్పుడు లైక్ ఏం చేస్తా అంటే వాళ్ళ అమ్మ కొన్ని మీగడ పెరుగులో కొన్ని అటుకులు కల్పిస్తే తింటాడు అనమాట. ఏడుచుకుంటేనే తింటాడు. ఇక అప్పుడు వాళ్ళ డాడీ వస్తాడు ఇంట్లోకి. వాళ్ళ డాడీ వచ్చి ఆ పేపర్ తీసుకొని చదువుతాడు అనమాట. చదువుతా అంటే తిడుతుంది వాళ్ళ డాడీని, ఈమె తిడుతుంది అనమాట వాళ్ళ హస్బెండ్ ని. లైక్ చూసినావా, ఎప్పుడు చెప్పితే వినవు, పిల్లల్ని పొలంకి తీసుకోపో అంటే వినవు, వాడు చూడు ఇప్పుడు ఏం రాశాడు అని చెప్తాడు. సో అట్లా అప్పుడు ఏమవుతుంది అంటే తిడతాడు. ఇప్పుడు ఈయన వాళ్ళ హస్బెండ్ ఈమె వాళ్ళ హస్బెండ్ ని తిడుతుంది. సో ఇప్పుడు రిటర్న్ ఏం చేస్తాడంటే ఈయన కూడా తిడతాడు. పొలాలది పక్కకు పెట్టు, నువ్వు 24 గంటలు పూజలు పునస్కారాలు అంటే ఇల్లంతా దేవుని ఫోటోలు పెట్టడంతో వాడు చూడు బ్రహ్మదేవుడు లక్ష్మీ సరస్వతి వచ్చి మా పొలంలో కూర్చొని చాక్లెట్లు తినిరని రాసిండు. ఈ మహారాజుకి అసలు మహారాజు కదా, లైక్ ఒక భూత్ అనమాట. లైక్ ఈ ముండా కొడుక్కి ఉల్లిగడ్డలు భూమిలో వస్తాయని కూడా తెలీదు. ఇదంటే లైక్ నా కొడుకుని ఎందుకు తిడుతున్నావు, నువ్వు చేసిన తప్పంతా నువ్వు చేసి నా కొడుకుని ఎందుకు తిడుతున్నావు, నువ్వు పొలానికి తీసుకుపోయింది లేదు, ఉల్లిగడ్డలు కూడా ఇంట్లోకి తీసుకురా, నువ్వు బయట నుంచి మార్కెట్ లో వేసుకొచ్చి కొనుక్కొస్తావు, నువ్వు చేసిన దానికి నా కొడుకుని ఎందుకు తిడతావు. ఇంకా వాడు ఎంత అద్భుతంగా రాసాడో చూడండి. బ్రహ్మ లక్ష్మి సరస్వతి వాళ్ళు అనే దేవుళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తామర పువ్వు మీద కూర్చుంటారు అని చెప్పి లైక్ ఇంకా వెనకేసుకొస్తుంది అనమాట. ఈయన చేసిన ఘనకార్యాన్ని వెనకేసుకొస్తుంది వాళ్ళ అమ్మ. ఇప్పుడు వీళ్ళ అమ్మ నాన్న కొట్లాడుతుంటే వీళ్ళ అమ్మ పెట్టించిన మీగడ అటుకులు ఈయన ఆరాంసే తింటూ కూర్చుంటాడు అనమాట. లైక్ ఈడ తినుడు, వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు, వీడు తింటూనే ఉంటాడు. వీళ్ళ తినేది చూసి వాళ్ళ డాడీ అంటే నాకు కూడా ఆకలి అవుతుంది కొన్ని అటుకులు కదని వాళ్ళ అమ్మకి అడిగితే ఆయన పెట్టిస్తుంది అనమాట. తిట్టుకుంటూనే వస్తుంది. లైక్ వాళ్ళ మమ్మీ వంటింట్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మా మహారాజుకి పొలం మధ్యలో సముద్రం ఏడికేంచి వచ్చిందని మళ్ళీ ఒకసారి ఎస్సే చూసి మళ్ళీ తిట్టుకుంటాడు అనమాట. తిట్టుకుంటాడు అట్లా అయిపోతుంది. అప్పుడు వీళ్ళ మమ్మీ ఏమంటది అంటే బళ్ళారిలో ఉన్న చిన్న పిల్లలకు సముద్రం అంటే ఎట్లా తెలుస్తుంది, నువ్వు ఏ రోజన్నా ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ కి తీసుకోపో అంటే తీసుకోపోవట్లేదు, ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నా నేను అంటే లైక్ తిట్టుకుంటారు. ఇంకా తీసుకెళ్ళలేవు అని. సరే మొత్తానికి ఇంకా ఆర్డర్ వేస్తుంది అనమాట. వాళ్ళ మమ్మీ ఆర్డర్ వేస్తుంది, ఈ ఆదివారం నువ్వు పిల్లల్ని మన పొలానికి తీసుకపో, మన పొలం ఉంది కదా అని చెప్పి, వాళ్ళకి 8 ఎకరాల పొలం ఉంటుంది అనమాట, పొలానికి తీసుకెళ్ళని ఆర్డర్ వేస్తుంది అనమాట. సో ఇంక ఇద్దరు అటుకులు తింటారు, అక్కడికి అయిపోతుంది, సీన్ అయిపోతుంది. లైక్ వీళ్ళకి ఎట్లా అంటే వీళ్ళ తాతల కాలం నుంచి లైక్ ముత్తాతల కాలంలో 100 acres మోర్ దెన్ 100 acres ల్యాండ్ ఉండేది అనమాట. సో ఎట్లా అంటే వీళ్ళకి ఎంత ఫార్మింగ్ చేసే వాళ్ళంటే లైక్ ధాన్యం ఇంటికి వస్తే లైక్ ఒక 2-3 కిలోమీటర్లు ధాన్యం, వాళ్ళ ఇంటికి వచ్చిన ధాన్యం రోడ్డు మీద లైక్ లైన్ వచ్చేది అనమాట, ఎద్దుల బండ్లు, లైక్ అంత ధాన్యం వీళ్ళ ఇంటికి వచ్చేది అనమాట. లైక్ అంత ధాన్యం చేసిన వాళ్ళకి ఇప్పుడు ల్యాండ్ అనేది ఉండదు అనమాట. ఇప్పుడు వీళ్ళకి ఎంత ల్యాండ్ ఉంటుంది అంటే తాతల నుంచి ఇట్లా వాళ్ళ ముత్తాతల నుంచి తాతలకి, వాళ్ళ తాతల నుంచి తాతలకి ఇట్లా వచ్చేసరికి వీళ్ళ నాన్న వాళ్ళు 4 అనమాట. వీళ్ళ 4కి
వీళ్ళ నరుగులకి వచ్చేసరికి వీళ్ళు నాన్న లైక్ వీళ్ళ చిన్న ఇప్పుడు ఈ వాసు వాళ్ళ చిన్న పెద్దన్న వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ వాళ్ళు వేరే దగ్గర సెటిల్ అయిపోతారు. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే బంగారు వాళ్ళ దగ్గర ఏమైనా ల్యాండ్ మిగతావి ఏమైనా లైక్ మిగతావి ఏవైతే ఉంటాయో వాళ్ళు అవన్నీ తీసుకొని లైక్ బళ్ళారి జిల్లా లైక్ అది ఎడారి లైక్ అంటే అంత ప్రాఫిటబుల్ ల్యాండ్ కాదు కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఉన్న నగలు ఇవైతే వాళ్ళని ఆస్తి లెక్క తీసుకొని ఈ ఉన్న 8 ఎకరాలు ఏదైతే ఉంటుందో వీళ్ళ డాడీకి ఇస్తారనమాట. వాళ్ళ వాటాలో వాళ్ళ డాడీకి ఇస్తారు. సో అప్పుడు వీళ్ళ డాడీ ఏంటంటే ఒక ప్రైవేట్ కంపెనీలో గుమాస్తా, లైక్ ఆయన ఏనాడు పొలాన్ని పట్టించుకున్నది లేదు. ప్రైవేట్ కంపెనీలో ఒక గుమాస్తా పని చేసి లైక్ ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఆఫీస్కి వెళ్ళేది, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేది అనమాట. లైక్ ఎంత కష్టపడ్డా వచ్చే ఆదాయం కొంచెమే అనమాట ఆయనకు. ఇప్పుడు అదేం చేసేవాడంటే పొలాన్ని దున్ని ఇంకా అంత కష్టం ఈరప్ప అనే ఒక వ్యక్తి ఉన్నాడు అన్నమాట వాళ్ళ ఊర్లో. ఈరప్ప, ఈ నర్సక్క అని ఉంటది కదా, ఈ నర్సక్క వాళ్ళ హస్బెండ్ ఈరప్ప అనమాట. ఈ నర్సక్క వీళ్ళ ఇంట్లో పని చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఈరప్ప అనే వ్యక్తికి ల్యాండ్ 8 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కౌలుకి ఇస్తారనమాట. లైక్ వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం తెచ్చి ఇవ్వాలి, వీళ్ళకు తెలుసు కదా కౌలు అంటే. సో అట్లా వీళ్ళు కౌలుకి ఇస్తారనమాట ల్యాండ్. లైక్ గుత్తన్న కౌలన్న అంత ఒకటి వస్తుంది. సో అప్పుడు ఏం చేశాడంటే ఈరప్ప ఏం పని చేశాడంటే కట్టెలు పొలం బండెడు కట్టెలు కొడితే లైక్ ఈయనకు ఆ 90s లో 80s 90s సంథింగ్ ఏదా అప్పట్లో 5 రూపీస్ వచ్చాయన్నమాట. లైక్ ఆయనకు ఆ 5 రూపీస్ ఇప్పట్లో ఒక 10,000 లెక్క అనమాట. సో ఆ 5 రూపీస్ కి ఎంత ఒక బండి కట్టెలు కొట్టేవాడు, పొద్దుస్తమానం బండి కట్టెలు కొడితే ఆయనకు 5 రూపీస్ వచ్చేటివి. ఆ 5 రూపీస్ అయినా చాలా అమౌంట్ లెక్క ఫీల్ అయిపోయాడు. సో అట్లుండే ఇంకా ఈ నర్సక్క అయితే ఎవరు ఉంటారో లైక్ వీళ్ళు ఇంట్లో పని చేస్తుంది అనమాట. వీళ్ళ ఇంట్లో పని చేస్తుంది, తర్వాత వాళ్ళ పొలంలో పని చేసుకుంటది. ఇంట్లో ఈ నర్సక్క ఏంటంటే ఇంట్లో పాత్రలు కడగడం కానీ, ఇంటికి ఏదైనా కలర్స్ వేయడం కానీ, ఇంకా ఏదైనా ఈ ఇంటికి ఏదైనా సామాన్ తీసుకురావడం రావడం. ఇంకా ఈరప్ప ఏంటంటే వీళ్ళ వాసు వల్ల నాన్న ఏదైనా సామాన్ కొనిస్తే గానీ, లేకపోతే ఇంటికి కావాల్సిన కట్టెలు పొయ్యి కట్టెలకు కానీ లైక్ ఈయన తెచ్చేవాడు అనమాట. సో అట్లా నడుస్తూ ఉండేది వీళ్ళ మధ్య రిలేషన్. సో ఇప్పుడు మన గుత్తకి ఇచ్చారు కదా, వీళ్ళు కౌలుకి ఇచ్చిన ల్యాండ్ కి వీళ్ళు ఇయ్యాలి కదా. లైక్ ఫస్ట్ మార్పిడి లెక్కైనా వాళ్ళు అప్పట్లో లైక్ అప్పట్లో డబ్బులు ఉండేవి కాదు కదా. సో ఏంటంటే వాళ్ళు ధాన్యం ఇవ్వాలి, వాళ్ళు పండించిన ధాన్యం ఇవ్వాలన్నమాట. లైక్ ఈరప్ప ఏం చేసేవాడు అంటే ఒక 2-3 బ్యాగ్స్ ప్యాడీ కానీ లైక్ అప్పట్లో ఏది పండిస్తే వాళ్ళ పొలంలో ఏది పండిస్తే అది తెచ్చిచ్చేవాడు అనమాట. వీళ్ళ అమ్మ విసుక్కుంటూ ఏంది ఇంతే పండిందా అంటే ఇంకా ఈరప్ప ఏదో ఒక అనవసరమైన లైక్ ఇన్వాలిడ్ ఆన్సర్స్ ఇచ్చేవాడు అనమాట. లైక్ జొన్నలు పంటలు తినిపోయినా, కాకులు తినిపోయినా, పిట్టలు తినిపోయినా అని చెప్పేవాడు అనమాట. సో అప్పటికైనా ఇంకా నర్సక్క ఏంటంటే డైలీ పొలంకి వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆకుకూరలు కానీ లైక్ అక్కడ ఉన్న కూరగాయలు కానీ ఏదైనా సరే లైక్ డైలీ ఆమె ఇంటికి వచ్చేటప్పుడు ఏదైనా ఒక కూరగాయలు ఇంటికి తెచ్చేదనమాట. వీళ్ళు లైక్ వాటి ఇంకా బయట కొనేదేమి ఉండదు, వీళ్ళు అక్కడనే తీసుకోవాలి. వాళ్ళ పొలంలో పండినా ఈమె తీసుకొస్తుంది అనమాట. తీసుకొస్తుంది వీళ్ళు తినేరు అనమాట. ఈరప్పకు ఒక కొడుకు ఉంటాడు అనమాట. ఈరప్ప కొడుకు పేరు కుమారస్వామి. లైక్ ఈ కొంచెం ఇదండి. ఈరప్ప ఇది కొంచెం జాగ్రత్త అయినండి. ఈరప్ప కొడుకు పేరు కుమారస్వామి. ఈరప్ప కొడుకు ఈ వాసు ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఒకటే క్లాస్మేట్స్, ఒకటే క్లాస్ లో చదువుకునే వాళ్ళు. సో ఆయన చదువులో అంత టాపర్ స్టూడెంట్ లైక్ క్లెవర్ స్టూడెంట్ కాకపోయినా యావరేజ్ అనమాట. బట్ ఈయన గేమ్స్ లో మంచిగా ఉండేవాడు అనమాట. లైక్ మంచి గేమ్స్ కబడ్డీ, ఖోఖో, అన్ని గేమ్స్ మంచిగా ఆడేవాడు అనమాట. సో అట్లా ఇదేం చేస్తా అంటే ఇప్పుడు ఈ వాసు వాళ్ళ అమ్మ ఏదైతే ఉంటుందో వాసు బట్టలు ఉంటాయి కదా పాత బట్టలు, లైక్ ఇప్పుడు నర్సక్క వీరప్ప వాళ్ళు ఇంట్లో పని చేస్తారు కదా, లైక్ పాత బట్టలు ఏమైనా ఉంటే ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ వాసుకి పాతగైన బట్టలు ఇస్తే నర్సక్క ఏం చేశారంటే కుమారస్వామికి ఇచ్చేదనమాట. కుమారస్వామి అవి స్కూల్కి వేసుకొని వెళ్ళిపోయేటాడు అనమాట. స్కూల్కి వేసుకొని వెళ్తే ఈ వాసు ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారు కదా లైక్ అరే వాసు అవి నీ బట్టలే కదా అని కుమారస్వామిని హేళన లైక్ ఎక్కిరించేవాళ్ళు అనమాట. ఎక్కిరిస్తే లైక్ వాసు కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు, నా బట్టలు వేసుకున్నాడు కదా అన్నట్టు. బట్ ఈరప్ప అట్లా ఫీల్ కావట్లేదు. లైక్ కొంచెం ఆయనకు ఆక్వర్డ్ ఫీల్ వచ్చేది అనమాట. లైక్ వేరే బట్టలు వేసుకున్నా లైక్ వాళ్ళు అట్లా అంటున్నారు, కొంచెం ఆక్వర్డ్ ఫీల్ వచ్చేది అనమాట ఆయనకు. సో వచ్చాదనమాట. సో అట్లా ఇప్పుడు ఈరప్ప ఒక రోజు కట్టెలు కొట్టడానికి వస్తాడు అనమాట వాళ్ళ ఇంటి దగ్గరికి. ఈరప్ప కట్టెలు కొట్టడానికి వస్తాడు. ఈ వాసు పండుకొని ఉంటాడు అనమాట. లైక్ కట్టెలు కొట్టే సౌండ్ చూసి బయటకు పరిగెత్తుకొని వస్తాడు అనమాట. ఎట్లా అంటే ఈరప్ప వాసుకి ఫేవరెట్ స్టోరీ టెల్లర్. ఆయన చెప్పే కథలు అంటే వాసుకి పిచ్చి. అది నిజం కాకపోయినా లైక్ ఎంత ఎంతూజియాస్టిక్ వినేవాడు అంటే లైక్ అది నిజమేమో, నిజంగా జరిగిందేమో, ఈరప్ప అట్లా చేసిండేమో, లైక్ అంత ఎంతూజియాస్టిక్ గా అంత ఇష్టంగా లైక్ వినేవాడు అనమాట ఈయన.
సో ఆయన చెప్పే కథలు అబద్ధం అని అనిపించిన, లైక్ ఆయన వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఎట్లుండేదంటే లైక్ అది అబద్ధం అయినా సరే లైక్ వినాలి అన్న అంత ఎంతజియాస్టిక్ గా చెప్పేవాడు అనమాట. సో అట్లా చెప్తుంటే ఇప్పుడు ఈయన కట్టెలు కొడుతుంటే వెళ్ళి దగ్గర కూర్చుంటాడు అనమాట. లైక్ వాసు దగ్గర కూర్చోక వాసు, చెక్కలు వచ్చి ఎగురుతాయి, కళ్ళకి దెబ్బలు తాకుతాయని, ఓ దూరం కూర్చో అని చెప్తాడు. దూరం కూర్చో అని చెప్తే అక్కడ దూరంగా వెళ్ళి కూర్చుంటాడు. లైక్ ఈరప్ప ఎట్లుంటాడంటే లైక్ ఒక కట్టెలు కొట్టే వాళ్ళ బాడీ ఫిజిక్ ఎట్లా మంచిగా ఉంటది కదా, లైక్ ఆయన కొడుతూ ఉంటే కట్టెలు కొడుతుంటే టన్ 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 ఇట్లా సౌండ్ వచ్చేది అనమాట కట్టెల వాళ్ళు కొడుతుంటే. సో ఈయన ఒక్కసారి ఇట్లా దెబ్బ కొడితే కట్టెలు పగిలిపోయాయి అనమాట. సో ఇంకా ఆయన కట్టెలు వల్ల కొట్టే మధ్యలో గ్యాప్ లో కొంచెం ఏం చేసేవాడు అంటే టీ తాగేవాడు అనమాట. టీ అంటే ఈయన ఇంట్లోకి వెళ్ళి వాసు టీ తీసుకొస్తే టీ తాగేవాడు. సో ఆ గ్యాప్ లో కాఫీ తీసుకొని రావడానికి వెళ్తాడు. కాఫీ తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు అప్పుడు అడుగుతాడు, నిన్న అది మళ్ళీ పొలంలోకి వచ్చింది చిన్నదని అని ఈయన మెల్లగా స్టార్ట్ చేస్తాడు అనమాట. లైక్ ఆయనను క్యూట్ గా చిన్నదని అని పిలుస్తాడు అనమాట ఈరప్ప. సో చిన్నదని అది మళ్ళీ నిన్న పొలంలోకి వచ్చిందంటే ఏదో గొప్ప రహస్యం చెప్తున్న వాటిలో అతని వాయిస్ ఎట్లా అంటే లైక్ కొంచెం గ్రేస్ తో వస్తుంది. ఈయనకి ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోతుంది అనమాట. అప్పుడు అడుగుతాడు, వాసు అడుగుతాడు లైక్ ఏ టైంలో వచ్చింది, అని అడుగుతాడు. భయంతో అడుగుతాడు. లైక్ నిన్న ఈరప్ప చెప్తాడు, నిన్న మా పని అంతా ముగించుకొని సాయంత్రం అయిపోయింది చిన్న స్వామి, లైక్ అప్పటికే అలసట తీసుకుందాం అని చెప్పి ఒక చెట్టు కింద వండుకున్న, పొలం గట్టు కింద వండుకున్నా. అప్పుడే వెంటనే నాకు నిద్ర పట్టింది, కొద్దిసేపటి తర్వాత మెలకు అయింది, లేచి చూస్తే మొత్తం ఆ రోజు నాగుల చవితి పండుగ, మొత్తం వర్షం పడుతుంది చిన్నదని, మొత్తం వర్షం పడుతుంది. చూస్తే నా నెత్తి మీద చిన్న చుక్క కూడా వర్షం పట్టలేదు. తలెత్తి చూస్తాడు, ఏమైందా నా నెత్తి మీద వర్షం ఎందుకు పట్టలేదు అని చూస్తే, అర్రే నా మీద ఎందుకు వర్షం పడలేదు అని చూస్తే 7 పడగలు విప్పుకున్న పాము లైక్ ఇట్లా ఆయన మీద పట్టుకొని కప్పు ఉంటది అనమాట. లైక్ ఒక స్టోరీ ఉంటది కదా, శ్రీకృష్ణుడికి 7 పడగలు ఇప్పి దానికి వే క్రియేట్ చేస్తుంది కదా. సో అట్లా ఈరప్పకు కూడా లైక్ అంత క్రియేటివ్ గా చెప్తాడు అనమాట. ఈయన అంత క్రియేటివ్ గా చెప్తే లైక్ ఈయన ఎంత ఎంతజియాస్టిక్ గా, ఎంత క్యూరియాసిటీతో నింటాడంటే, ఓ అట్లానా, లైక్ అది నేనేం చేయలేదంటే నన్ను ఏం చేయలేదు, దాన్ని మొత్తం ఇంకా ఆ పొలం మొత్తం తిరుగుతుంది అంటే లైక్ మన పొలంలోకి ఒక్కటే వస్తుందా అని అడిగితే, లేదు మన ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని పొలాల్లోకి వస్తుంది అది. ఈ చుట్టుపక్కల పొలాల్లో మన తాతలు ముత్తాతలు గనులు సారీ నిధులు గుప్త నిధులు దాచిపెట్టారు అనమాట, దానికి ఇది కాపలాగా వస్తుంది. సో మన పొలంలో తిరుగుతుంది, ప్రతి పొలాల్లో తిరుగుతుంది. నేను దాన్ని లైక్ మచ్చిక చేసుకొని ఆ నిధులు ఎక్కడున్నాయో దానితో కనిపించుకొని ఆ నిధులను తవ్వి నేను ఈ ఊరికే రాజైతా, ఈ ఊరికే నేను రాజైతా అంటాడు. సో అట్లా చెప్పి ఈయన కాఫీ అయిపోతుంది అనమాట. కాఫీ అయిపోతే అప్పుడు ఏం చేస్తాడంటే స్టోరీ ఆపుతాడు అన్నమాట, చెప్పకుండా నెక్స్ట్ ఏమైంది ఇట్లా ఆపుతాడు అనమాట. ఇక చెప్పడు ఇంకో లోట కాఫీ ఇప్పించుకురాపు అప్పుడు చెప్తానంటాడు, గొంతు ఎండిపోయింది అని చెప్తాడు. అప్పుడు ఈయన కోపంతో అంటాడు అనమాట వాసు, కథ మొత్తం చెప్పు ఇప్పుడే, కథ అయిపోయిన తర్వాత నీకు కాఫీ తీసుకొస్తానంటాడు. కథ అనకండి చిన్నదని, అది నిజంగా జరిగింది అంటాడు. సో అదే నువ్వు అయితే చెప్పిన తర్వాత కాఫీ తీసుకొస్తానంటాడు. సో అప్పుడు ఏం చేస్తాడంటే నేను కాఫీ ఇయ్యనని చెప్పి ఇంకా తీసుకొస్తాడు. అయినా సరే తిట్టి కాఫీ తీసుకొస్తాడు అనమాట. కాఫీ తాగిన తర్వాత నేను మధ్యాహ్నం తర్వాత చెప్తా స్వామి, నేను కట్టెలు బల కొట్టాలి, మధ్యాహ్నం తర్వాత చెప్తాను. మధ్యాహ్నం ఏమైందని చెప్పంటే, ఇంకేముంది దాన్ని పోవే దిక్కులేని దాన్ని నా పొలంలో కాలు పెట్టదని కొడవలెత్తి నేను దాన్ని భయపెట్టినా అది వెళ్ళిపోయింది అని చెప్తాడు. మెల్లగా అది పాకుతూ వెళ్ళిపోయింది అనమాట. సో అట్లా చెప్తాడు అనమాట హడావుడిగా. లైక్ ఇంకా చెప్పాలనిపించదు ఆయనకు స్టోరీ, పని అయిపోయింటే వెళ్ళిపోతుంటాడు, ఆడావిడిగా చెప్పేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇంకా నీకు భయమే లేదు అది అంటే, నాకెందుకు భయం, నేనేమైనా తప్పు చేసినా, ఏ రోజైనా ఎవరిని మోసం చేసినా, నేను ఏ రోజు ఏది మోసం చేయలేదు కదా అని అంటాడు. సో అట్లా స్టోరీ ఏం చేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఆయన సగం చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇంకా అప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఇప్పుడు ఇంకా వాళ్ళ మమ్మీ సండే రోజు లైక్ వాళ్ళ అమ్మ చెప్తాది కదా, ఈయన రాసిన మాస్టర్ పీస్ గాను పొలానికి తీసుకెళ్ళండి అని అడుగుతుంది కదా. సో అట్లా అప్పుడు వాళ్ళ సండే రోజు వెళ్ళడానికి అందరూ వెళ్తారంట, స్కూల్ ఉండదు కదా ఆ రోజు, రెడీ అవుతారనమాట. లైక్ వీళ్ళు ఎట్లా రెడీ అవుతారంటే, వీళ్ళ అక్క ఈ వాసు అదేదో జాతరకి వెళ్తున్నట్టు మంచిగా రెడీ అవుతారు, కొత్త బట్టలు వేసుకుంటారు. అప్పుడు వాసు ఏం చేస్తాడంటే లైక్ ఆ పాము అనేది నిజంగానే ఉంది, 7 పడగల పాము నిజంగా ఉందేమో అనుకొని ఏం చేస్తాడంటే, ఇంట్లో ఒక కొడవలు ఉంటది అనమాట. లైక్ కొడవలతో భయపెట్టిన అని చెప్తాడు కదా, ఒక కొడవలు ఉంటది అనమాట వాళ్ళ ఇంట్లో. ఆ కొడవలు తీసుకుంటాడు,
కొడవలు ఎందుకు తీసుకున్నావు రా చిన్నోడా అని వాళ్ళ నాన్న అడుగుతాడు. లైక్ ఈరప్ప చెప్పిన స్టోరీ చెప్తాడు అనమాట. అయితే ఏం చేశాడంటే వాళ్ళ డాడీ నెత్తి మీద 2 కొట్టి ఫస్ట్ ఎక్కడుందో అక్కడ పెట్టి రాపు అని చెప్తాడు. పెట్టి రాపు అని చెప్పి తిడతాడు. తిట్టినాక ఈయన ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యి తీసుకొచ్చి పొలానికి వీళ్ళు కొత్త బట్టలు వేసుకుంటారు అనమాట. ఏదో జాతరకి వెళ్ళే వాళ్ళు లెక్క కొత్త బట్టలు వేసుకుంటారు. పొలానికి కొత్త బట్టలు ఎందుకు వేసుకున్నావే, లైక్ మాపుకొని రా నీ పని చెప్తాను వాళ్ళ అమ్మ తిట్టి పంపిస్తుంది అనమాట. ఇంకా వీళ్ళు ఏదో జాతరకి వెళ్తున్నట్టు రెడీ అయ్యి ఎంతో ఉత్సాహంగా వెళ్తారు అనమాట. వెళ్ళి అట్లా వాళ్ళ అమ్మ చెప్తుంది, చాలా రోజులు అవుతుంది కదా మనం పొలానికి వెళ్ళాక భూమాతకు పూజ చేసుకొని రండి అని చెప్పి పూజ సామాను ఇంకా లైక్ ప్రసాదము అన్ని ఇస్తుంది అనమాట. ఇచ్చినాక వెళ్తారు వీళ్ళు. ఇంకా అప్పుడు ఏమవుతుందంటే అస్సలు సీన్ ఏంటంటే వీళ్ళ డాడీ ఎప్పటినో లైక్ ఆ కౌలుకి ఇచ్చి చాలా ఏండ్ అవుతుంటది. అరౌండ్ ఒక వాళ్ళకి పెళ్ళైన కొత్తలో ఇస్తాడు అనమాట. వాళ్ళు ఎప్పుడైతే ఆస్తి వాట వస్తుందో అప్పటి నుంచి ఈయన పొలానికి వెళ్ళింది లేదు. లైక్ రూట్ మర్చిపోతాడు. ఇంకా ఏమవుతుందంటే ఇక్కడ ఈ చెరువు పక్కన ఒక బావి ఉంటుంది. బావి పక్కన నుంచి ఒక కిలోమీటర్ నడిచిపోతే మా పొలం వస్తుంది. లైక్ అదే గుడ్డి గుర్తులతో ఈయన వచ్చేసాడు అనమాట. అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆయన రూట్ అనేది మర్చిపోతాడు అనమాట. ఇంకా అటు ఇటు ఒక గంట తిరుగుతారు. వాళ్ళకు రూటే దొరకదు. ఈరప్ప వీళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయింటారు అనమాట. ముందే వెళ్ళిపోయింటారు వాళ్ళ పొలానికి. వాళ్ళ ఇంటికి దగ్గర మార్నింగ్ వెళ్ళిపోయింటారు. వీళ్ళు లేటే వెళ్తారు అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఇంకా అక్కడ లైక్ ఒక ఇద్దరు వస్తుంటారు అనమాట. ఒక కపుల్ వాళ్ళు కట్టెలు కొట్టి భుజం మీద ఎత్తుకొని వస్తుంటారు అనమాట. వాళ్ళు కూడా బాగా అప్పటికే అలసిపోయి ఉంటారు. వీళ్ళని చూడంగానే వీళ్ళ దగ్గర కొన్ని వాటర్ తాగుదాం అని చెప్పి వాళ్ళ లైక్ కట్టె మోపులు దింపుకొని ఆగుతారు అనమాట. వాళ్ళ దగ్గర ఆగి ఈయన వీళ్ళ ఫాదర్ ఉన్నాడు కదా, ఈయన అడుగుతాడు అనమాట, మా పొలం ఎక్కడ ఉందో తెలుసా అని అడుగుతాడు. మా పొలం ఎక్కడ ఉందో తెలుసా. వాళ్ళిద్దరు కప్పులు ఎంత ఘోరంగా నవ్వుతారంటే లైక్ నీ పొలం ఎక్కడుందో మాకెట్లా తెలుస్తుంది అయ్యా అంటే లైక్ ఇట్లా గుడి గుర్తులు చెప్తాడు. చెప్పు ఎక్కడుంది మేము చెప్తామంటే లైక్ ఇట్లా ఒక చింత చెట్టు ఉంటుంది. చింత చెట్టు పక్కన ఒక బావి ఉంటుంది. బావి పక్కకు ఒక కొంచెం దూరం వెళ్తే వస్తాయంటే లైక్ హస్బెండ్ ఒక రూట్ చెప్తాడు. వాళ్ళ వైఫ్ ఆ కప్పులు ఉంటారు కదా, ఆమె ఒక రూట్ చెప్తుంది, ఈయన ఒక రూట్ చెప్తారు. కన్ఫ్యూజ్ అవుతుంటారు. లైక్ అప్పుడు వాసుకి ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే వీళ్ళు ఒకటి చెప్తుంది, ఈమె ఒకటి చెప్తుంది అని ఎక్కడ అని అడుగుతాడు. ఈరప్ప లైక్ ఇప్పుడు వాళ్ళే కదా ల్యాండ్ కల్టివేట్ చేస్తున్నారు. సో ఆయన అడుగుతాడు ఈరప్ప వాళ్ళ పొలం ఎక్కడ ఉందని అడుగుతాడు. ఈరప్ప వాళ్ళ పొలం ఎక్కడ ఉందని అడిగితే ఈరప్ప వాళ్ళ పొలమా, ఈ పక్కన ఉంది అదే, ఈ కొంచెం ముందరికి వెళ్ళండి, ఆ వాగు దాటిన తర్వాత వస్తుంది, అదే ఈరప్ప వాళ్ళ పొలం. మీరు అలా అడగాలి, నా పొలం ఎక్కడ ఉందంటే నేను ఎట్లా చెప్తాను. వాళ్ళు కప్పులు నవ్వుకుంటే వెళ్ళిపోతారు అనమాట. ఇంకా లైక్ అప్పటికి వాళ్ళకు రూట్ అయితే దొరుకుతుంది. బట్ వీళ్ళ డాడీకి ఏదో కోపం, తెలియని కోపం లోపల, నా పొలాన్ని పట్టుకొని ఈరప్ప పొలం అన్నాడు ఏంది నా కొడుకు, లైక్ అట్లా కొంచెం ఫీల్ వస్తుంది అనమాట. కొంచెం ఫీల్ ఇక ఆయన కొడుకుని అట్లా ఇట్లా లైక్ ఒక దెబ్బేసి తోలుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా వీళ్ళు అక్కడ పొలానికి వెళ్ళేసరికి వాళ్ళు వీళ్ళ కోసం చెప్పింటారు ఆల్రెడీ. లైక్ వీళ్ళని ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఈరప్ప కుమారస్వామి ఇద్దరు తండ్రి కొడుకులు కదా, వీళ్ళు వెయిట్ చేస్తుంటారు వీళ్ళ కోసం ఆల్రెడీ. సో కుమారస్వామి ఏం చేస్తాడంటే వాళ్ళ పొలంలో పండిన వేరుశెనగ అన్ని కాల్చి పెట్టింటాడు. అట్లా ఇంకా కొంచెం ఇంటి దగ్గర నుంచి కొంచెం బెల్లం తీసుకొచ్చి పెట్టింటాడు. సో అప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళు రాగానే వాళ్ళకి అవి ఇచ్చి తినండి అది ఇది అని చెప్తాడు. ఇంకా వచ్చింది వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ పొలం అంతా లైక్ కుమారస్వామి ఇప్పుడు వాళ్ళే కదా కల్టివేట్ చేస్తున్నారు. లైక్ వాళ్ళంతా పొలం అంతా తిప్పుతారనమాట. తిప్పిన తర్వాత కుమారస్వామి తను కల్టివేట్ చేస్తున్న మొక్కజొన్నలు ఏవైతే ఉంటాయో జొన్న మొక్కలు, తర్వాత వేరుశెనగ అవన్నీ చూపిస్తాడు అనమాట. చూపించి తెంపుకొచ్చి చూపిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఒక మూలలో వీళ్ళు ఉల్లిగడ్డలు కూడా కల్టివేట్ చేస్తుంటారు అనమాట. ఆ ఉల్లిగడ్డలు పెంచే దానికి దగ్గరికి వాసుని వాళ్ళ ఫాదర్ పట్టుకెళ్ళి వాళ్ళ నాన్న పట్టుకెళ్ళి ఇట్లా గుంజుకొని పోయి, ఇదిగో చూడరా దరిద్రుడా, ఉల్లిగడ్డలు చెట్లకు పెరిగావురా, భూమిలో పండుతాయని ఒక దెబ్బ వేస్తాడు అనమాట. ఇలా అప్పుడు వాసు నవ్వుకుంటే వెళ్ళిపోతాడు. కుమారస్వామి ముసిముసిగా నవ్వుతాడు. లైక్ ఏం తెలియని లెక్క నవ్వుతాడు. లైక్ ఎస్టే రాసినప్పుడు కూడా కుమారస్వామి వాళ్ళ క్లాస్మేటే కదా, లైక్ ఏమీ తెలియని లెక్క నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. లైక్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ అక్క అక్కడ పూజ చేస్తున్న టైంలో ఒక సౌండ్ వస్తుంది అనమాట. సో అట్లా లైక్ ఏమవుతుందంటే అక్కడ పొలంలో ఉన్న చిలుకలు, జొన్న మొక్కల్లో ఉన్న చిలుకలు లేస్తాయి అన్నమాట. దానికి ఈమె భయపడి వెళ్తాడు అనమాట. భయపడి వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గర కుడుతుంది. ఓకే ఏమైందేమో అని చెప్పి అందరూ చూస్తారు. లైక్ ఏమైందని అడిగితే ఇట్లా చిలికేవిందని చెప్తే ఆమె భయపడుతుంది. బట్ మిగతా వాళ్ళందరూ గట్టిగా నవ్వుతారు. అప్పుడు ఈరప్ప ఏం చేస్తాడంటే ఉండి అదండి అందరు సైలెంట్ గా ఉండండి అని చెప్పి అందరితో ఒక పొలం మధ్యలోకి సైలెంట్ గా వెళ్ళి ఆయన టవల్ తీసుకొని ఊపుతాడు అనమాట మధ్యలో. లైక్ అన్ని చిలుకలు ఒకటేసారి గాల్లోకి ఎగురుతాయి. జొన్న పొలంలో ఉన్న చిలుకలు ఏవైతే ఉంటాయో అన్ని ఒకటేసారి గాల్లోకి ఎగురుతాయి అనమాట. ఎగురితే ఆకాశం అంతా
అదేదో పచ్చ లైక్ ఒక పచ్చ శారీ లెక్క కనిపిస్తుంది అనమాట. మొత్తం చిలుకలు ఆకాశంలో కనిపించేసరికి వందలాది చిలుకలు మొత్తం ఒక పచ్చ మబ్బు కమ్ముకున్నంత సీన్ అక్కడ వస్తుంది. సో దాని తర్వాత ఏం చేస్తాడంటే అదే టవాల్తోని సౌండ్ చేయకుండా మెల్లగా వెళ్ళి ఒక చిలుకని పట్టుకొని వస్తాడు అనమాట వీరప్ప. పట్టుకొచ్చిన తర్వాత కుమారస్వామి ఏం చేస్తాడంటే పొలంలో ఉన్న ఒక పచ్చిమిరపకాయ దింపుకొని వస్తాడు. పచ్చిమిరపకాయ దింపుకొని వచ్చి దానికి తినిపిస్తాడు అనమాట. ఈ పచ్చిమిరపకాయలు తింటుంది కాబట్టి చిలుక పచ్చగా ఉంది అంటాడు. తర్వాత ఈ కారం మిరపకాయలు కారం ఉంటాయి కదా, లేక ఎర్ర పండు మిరపకాయలు తింటది కాబట్టి అందుకే దాని ముక్క ఎర్రగా ఉందని లైక్ ఏదో ఊహాత్మకంగా ఆయన క్రియేటివ్ గా చెప్తే వాళ్ళందరూ నవ్వుతారు అనమాట. లైక్ ఆమె నవ్వుతుంది. బట్ అప్పుడు ఏమైతుందంటే ఈరప్ప ఒక మాట అంటాడు, లైక్ పచ్చని చిలుకలు చూస్తే మీకు హ్యాపీగానే ఉంది కానీ లైక్ మాకెట్లా అవుతుంది అంటే ఈ జొన్న పొలంలో మేము కష్టపడి పంటలు పండిస్తే మేము పండించిన వాటి వచ్చి పచ్చని చిలుకలు తినిపిస్తాయి. వాటిని కొడదామన్నా అవి పొలం పచ్చగానే ఉన్నది, చిలుకలు పచ్చగానే ఉన్నాయి. సో పొలం పచ్చగానే ఉంది, చిలుకలు పచ్చగానే ఉన్నాయి. దానిని ఏమి చేయడానికి రావట్లేదు అంటే అప్పుడు ఈ వాసు ఏం చేస్తాడంటే లైక్ చిన్నపిల్లోడు కదా, ఇన్నోసెంట్ గా నేను మళ్ళీ ఇంకోసారి పొలానికి వచ్చినప్పుడు నా రంగుల డబ్బా తీసుకొస్తా ఈరప్ప, అప్పుడు నువ్వు ఏంటంటే చిలకలన్నీ పట్టుకురా, నేను దానికి ఎర్ర పెయింట్ వేస్తా అని అడుగుతాడు. ఎర్ర రంగు మొత్తం పూస్తా, అప్పుడు పొలంలో ఎక్కడ కూర్చున్నా ఈజీగా నీకు కనిపిస్తుంది, నువ్వు దాన్ని ధర్మేయచ్చు అని చెప్తాడు. సో అప్పుడు ఏమవుతుందంటే అందరికి నవ్వు వస్తుంది. బట్ వాళ్ళ అక్కకి ఏమనిపిస్తుంది అంటే ఓకే పచ్చని చిలుకలు ఉంటే కనిపించట్లేదు కదా, ఎర్రని చిలుకలు ఉంటే ఎంత బాగుంటుంది అంటే లైక్ ఒక ఊహలోకి వెళ్ళిపోతుంది. ఎర్రని చిలుకలు ఉంటే ఎంత మంచిగా ఉంటుందో, లైక్ మందారం పచ్చని చెట్టు మీద ఎర్రని మందారాలు లెక్క అని ఆమె అనుకుంటుంది. లైక్ ఒక ఊహ ఆమె క్రియేట్ చేసుకుంటది. ఆ ఊహలో ఆమె క్రియేట్ చేసుకుంటది. లైక్ ఆమెకు మంచిగా అనిపిస్తుంది, మిగతా వాళ్ళకి నవ్వు వస్తుంది. ఈ రంగుల డబ్బా ఇదంతా అనేసరికి నవ్వు వస్తుంది. ఆమెకు ఎర్రగా చేసేద్దాం అంటే నవ్వు వస్తుంది. ఈమె ఒక ఊహాత్మకంగా అదే ట్రాన్స్ లో ఉంటుంది. ఇంకా ఎర్ర చిలుకలు ఉంటే ఎట్లుంటది, ఎర్ర చిలుకలు ఉంటే ఎట్లుంటది ఆ ట్రాన్స్ లో ఉంటుంది. ఇంకా అట్లా పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత ఈరప్ప ఈ వాసు ఒక దగ్గర ఉంటారు. వాళ్ళక్క పూజ చేసి పొలం మధ్యలోంచి ఉడుక్కుంటూ వచ్చి ప్రసాదం ఇస్తుంది అనమాట. ఇదిగో పూజ అయిపోయింది, ప్రసాదం వచ్చిందని చెప్పి అంటాడు. లైక్ అప్పుడు ప్రసాదం ఇచ్చిపోయిన తర్వాత ఈరప్పని ఈయన అడుగుతాడు దూరంగా తీసుకుపోయి, ఈరప్ప అది ఎక్కడికి వచ్చింది ఈరప్ప అని అడుగుతాడు. ఈరప్ప ఎక్కడికి వచ్చిందని అంటే ఏంటిది చిన్నదని ఏమొచ్చిందంటే అదే ఆ 7 పడగల పాము అంటే అదా ఇదే ఈ పొలం గట్టు మీద ఇట్లా వచ్చింది మొన్న వచ్చింది, ఇట్లా వచ్చి ఇట్లా పోయింది. మొన్న ఇక్కడనే నేను ఇది ఉందా ఇక్కడనే దాని మీద అది దాన్ని నా మీద పడగలేపింది, ఇక్కడనే నేను పండుకున్నా అని చెప్తాడు. దాంట్లో మళ్ళీ ఒకసారి ఆ మొక్కల మధ్యలో సౌండ్ అవుతుంది అనమాట. లైక్ కొంచెం ఎట్లా అంటే కొంచెం భయపడేటట్టు చెప్తుంటాడు స్టోరీ, ఇట్లా వచ్చింది ఇట్లా పోయింది అన్నట్టు. సో అప్పుడే సౌండ్ వస్తుంది, ఈయన అనుకుంటాడు, భయపడతాడు. ఓకే అదే పామే వస్తుందేమో, ఇలా మీకు పామే వస్తుందేమో అని భయపడతాడు. ఆ పొలాల మధ్యలోకి వాళ్ళ అక్క మళ్ళీ ఇంకో ప్రసాదం పట్టుకొని వస్తుంది అనమాట. ప్రసాదం పట్టుకొని నువ్వా లైక్ నిరుత్సాహంగా వచ్చింది నువ్వా, నేనేమో ఆ వాసు ఏమనుకుంటాడు అంటే ఓకే ఆ పాము వస్తుందేమో దాన్ని చూద్దాం అన్నట్టు వాసు అనుకుంటాడు. అప్పుడు ఇక వాళ్ళ అక్క అటు మళ్ళంగానే ఇంకొక ప్రసాదం ఇంకొంచెం ప్రసాదం ఇవ్వవా, పాము కంటే ప్రసాదం అంటే చాలా ఇష్టం, లైక్ నేను దానికి పెడతా అంటే అప్పుడు ఏం చేస్తాడంటే దానికోసం వాళ్ళ పిడికెట్ తీసుకున్నా అని చెప్పి వాసుకి చెప్తాడు. అంత అబద్ధం, నువ్వు నాకు అంత తప్పు చెప్పి నువ్వు అంత ఫేక్ అది అని చెప్పి ఈరప్పని కొట్టుకుంటే లైక్ చిన్న పిల్లడు కదా కొట్టుకుంటే వెళ్ళిపోతాడు అనమాట. కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా నేను కొడుతున్నట్టు లైక్ ఈయన కొడుతున్నట్టు ఆయన ఇంకా పెద్దగా నవ్వడం స్టార్ట్ చేశాడు అనమాట. లైక్ అదే లైక్ ఈ చిన్న పిల్లల్ని ఆడుకున్నా కదా నేను అంటే ఇంకా కొట్టినట్టు ఇంకా నవ్వుతాడు, కొట్టినట్టు ఇట్లా నవ్వుతాడు. తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా అట్లా గడిచిపోతుంది. ఈయన ఇంజనీరింగ్ చేస్తున్న టైంలో ఇంజనీరింగ్ అయిపోయి ఊరికి వచ్చింటాడు. లైక్ పరీక్షల మధ్యలో ఉన్నప్పుడే ఒకసారి ఫోన్ చేశాడు అనమాట. ఆయన ఎవరు వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నగారు వీళ్ళకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి అక్కడ వాళ్ళ సీన్ ఏంటంటే లైక్ అప్పట్లో 80s లో కదా అందరికి ఫోన్లు ఉండేవి కదా, వార్డెన్ రూమ్ లో ఒకటే ఫోన్ ఉండేది అనమాట. ఆ ఒక్క ఫోన్ కి వీళ్ళు ఫోన్ చేసారు అనమాట, వాసుకి ఫోన్ ఇవ్వండి అని చెప్పి ఫోన్ చేశారు అనమాట. ఫోన్ చేసి తర్వాత ఈయన ఫోన్ చేశాడు అనమాట. గంట నుంచి ఫోన్ చేశాడు, వాళ్ళకు ఫోన్ కలవదు అనమాట. లైక్ లైన్ కలవదు. లైక్ ఏమైందో అని గుడ్డలు దడ అనమాట. ఇలా ఒక ఫియర్ అనేది పెరిగిపోతుంది అనమాట వాసుకి. సో అట్లా అయిన తర్వాత ఏం చేస్తాడంటే ఇంకా చివరికి లాస్ట్ ఫోన్ కలుస్తుంది అనమాట. లైక్ ఈయన భయపడుతూ నాన్న అంతా క్షేమమే కదా, లైక్ ఏం కాలేదు కదా అన్నట్టు ఆత్రంగా అడుగుతాడు అనమాట. ఏం కాలేదు బేట అంత మంచిగానే ఉంది, లైక్ అక్కకు పెళ్లి నిశ్చయం చేసాము అని చెప్తాడు. సో ఆయన కంఠస్వరం విని లైక్ వాళ్ళ ఫాదర్ వాయిస్ ని అప్పుడే అనిపిస్తాను లైక్ ఈయన కంట్లో నీళ్ళు వస్తున్నాయన వాళ్ళ వాసు ఎక్స్పెక్ట్ చేస్తాడు.
సరే నువ్వు వచ్చేసేయి బిడ్డ, నేను వచ్చినాక అంత చెప్తా అని చెప్తాడు. వచ్చిన తర్వాత వరుడిది సింధనూరు, గోపన్న లైక్ వాళ్ళ టీచర్ ఉంటాడు కదా, వాళ్ళ టీచర్ కి కొంచెం దూర బంధువు, మధ్యవర్తిగా ఉండి మీ మాస్టరే మధ్యవర్తిగా ఉండి సంబంధం సెట్ చేసిండు. సో మనకు మన యోగ్యతకు మించిన ఎక్కువ కట్నం అడుగుతున్నారు. లైక్ అప్పట్లో కట్నం అనేది ఉండే, ఇప్పుడైనా ఉంది, లైక్ అప్పుడైనా ఉంది. సో మన యోగ్యతకు మించిన కట్నం అడుగుతుర్రు అని అంటే అప్పుడు ఏం చేస్తాం, మన పొలాన్ని అమ్ముదాం ఇంకా, లైక్ ఒప్పిస్తారనమాట. మొత్తానికి వాసుని ఒప్పిస్తారు. ఇప్పుడు ఈయన ఇంజనీరింగ్ మధ్యలో అంటే అరౌండ్ ఒక 20-21 ఇయర్స్ ఉంటుంది. లైక్ ఈయన నొప్పియాలంటే కొంచెం టైం పడుతుంది కదా. సో ఇప్పుడు ఆస్తి ఆ పొలానికి వారసుడు ఎవరంటే వాసుయే. వాసుని ఒప్పించడానికి కొంచెం టైం పడుతుంది. ఒప్పించిన తర్వాత ఫోన్ ఏదేమంటే లైక్ ఊరికి వచ్చిన తర్వాత మొత్తం చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఊర్లో ఒక పొలిటీషియన్ ఉంటాడు అనమాట. ఒక పొలిటీషియన్ కొనడానికి ఒప్పించుకోడు. అది కూడా 50,000కు 8 ఎకరాలు, 50,000కు 8 ఎకరాలు అనమాట. 50,000కు 8 ఎకరాలు కొనడానికి కూడా ఒప్పుకోడు ఆ పొలిటీషియన్. లైక్ ఇక చెప్తాడనమాట. ఈ వాసు వాళ్ళ నాన్న ఏం చేశాడంటే లైక్ సరే పేద మనిషి, ఇట్లా నాకు ఇట్లా కొంచెం నా సిచ్యువేషన్ బాగాలేదు, నా కూతురు పెళ్లి ఉంది, ఇప్పుడు నువ్వు పొలం ఉంటేనే నా కూతురు పెళ్లి జరుగుతుంది, లేకపోతే నా పరువంతా పోతుంది పెళ్లి ఆగిపోతే అని చెప్పి ఈయన అంటాడు అనమాట. సో మొత్తానికి 50,000కు ఈ 8 ఎకరాల పొలం అమ్ముతారనమాట. ఇప్పుడు పొలం అమ్మాలంటే ఆస్తి వారసుడు ఎవరు, వాసు సంతకం కావాలి. అట్లే ఇప్పుడు కౌలు చేసుకుంటున్నారు కదా ఈరప్ప వీళ్ళు, లైక్ వీళ్ళు కూడా లైక్ అప్పట్లో ఇంకా వాళ్ళ నుంచి కూడా వాళ్ళకు ఒప్పించే పొలం అమ్ముదా అని చెప్పి ఈరప్ప కొడుకుని కుమారస్వామిని పిలుస్తారు అనమాట. వచ్చి అందరికి కాఫీ తాగిపిస్తారు, కొంచెం కాఫీ ఇస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే ఈయన వీళ్ళు ఎవరైతే మధ్యవర్తిగా ఉన్నాడో గోపన్న మాస్టర్ అని ఉన్నాడో ఆయననే చెప్తాడు అనమాట. మొత్తం లైక్ ఇట్లా ఖర్చులు ఎంత అవుతాయి, మొత్తం కట్నం ఎంత అని మొత్తం చెప్పిన తర్వాత ఇంకా సంతకాలు పెట్టిస్తారు. సంతకాలు పెట్టిన తర్వాత ఈరప్పని పిలుచుకురమ్మని ఒక పిల్లాన్ని పంపిస్తారు. ఈరప్పని పిలుచుకొస్తారు. పిలుచుకొచ్చిన తర్వాత చాలా లేట్ అయిపోతున్నట్టుగా జల్దీ చెప్తా. సో ఈరప్పని పిలుచుకొచ్చి ఈరప్పకి చెప్తారు ఇట్లా లైక్ ఇట్లా పొలం అమ్ముతున్నాం ఈరప్ప అని చెప్పి, నువ్వు ఇంకా నీకు నెక్స్ట్ ఉపాధి ఏముండదు అని చెప్పి ఒక 5,000 ఇస్తారనమాట. ఆ 50,000 ఒక 5,000 ఈరప్పకి ఇస్తారు ఒప్పుకోవడానికి. లైక్ ఆయననే కదా ఇన్ని రోజులు పొలాన్ని సాగు చేస్తున్నది బీడు పడకుండా. సో ఆయనకు ఒక 5,000 ఇచ్చి ఒప్పిస్తారనమాట. ఇంకా ఆయనకు 5,000 చూడంగానే లైక్ ఆయన కొట్టెలు కొట్టుకుంటే వచ్చేది అప్పట్లో 5,000 అంటే చాలా అంటారు, కట్టెలు కొట్టుకొని బతుకుంటాడు కదా. 5,000 ఒకటేసారి చేతితో పట్టుకునే ఆయన చేతులు వణుకుతాయి అనమాట. నాకు అదంతా తెలియదు అంటే ఎక్కడెక్కడ ఏలు ముద్రలు పెట్టాలి చెప్పండి, అక్కడ ఏలు ముద్రలు పెడతాను. ఈయన ఏలు ముద్ర పెట్టేశాడు అనమాట. ఎక్కడెక్కడ వాళ్ళ వాసు వాళ్ళ ఫాదర్ ఎక్కడ అడిగితే అక్కడ ఏలు ముద్రలు పెట్టేశాడు అనమాట. ఇప్పుడు కుమారస్వామి ఇప్పుడు వాళ్ళ కొడుకున్నాడు కదా, వాళ్ళ కొడుకు కొంచెం చదువుకున్నాడు, ఈయన ఏమన్నా మళ్ళీ ఎదురు మాట్లాడతాడేమో అని చెప్పి వాళ్ళ కొడుకుని కూడా పిలిపిస్తే ఈయన ఏం చేస్తాడంటే ఈయన ఏం చేస్తాడంటే లైక్ పొలం ఎందుకు అమ్ముతున్నారు మీరు పొలం అమ్మితే మేమేమైపోవాలి, ఇన్ని రోజుల నుంచి మేము ఎప్పుడో చిన్నప్పటి నుంచి దాదాపు 20-30 సంవత్సరాల నుంచి మేము ఇదే పొలం మీద జీవనాధారంగా బతుకుతున్నాం, మీరు ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పి కొంచెం రివర్స్ అవుతాడు అనమాట. అప్పుడు ఏం చేస్తాడంటే ఈరప్ప కోపం ఉంచుకొని నువ్వు చదువుకున్న 2 ముక్కలకే ఏంది నువ్వు పెద్దవాళ్ళకే ఎదురు మాట్లాడతావు అన్నట్టు కొడతాడు అనమాట. కొడితే కట్టె ఇరిగిపోవడానికి కొడితే అప్పుడు ఏమవుతుందంటే ఈరప్ప ఇంకా ఫీల్ అయ్యి సంతకం పెట్టున్నాన్న వాళ్ళు 5,000 ఇస్తున్నారు అని చెప్పి ఒప్పించి సంతకం పెట్టిస్తాడు. ఇంకా కుమారస్వామి అప్పటి నుంచి వెళ్ళిపోతాడు కాఫీ తాగకుండా. ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు లైక్ వాళ్ళు ఏదైతే 20-30 ఇయర్స్ నుంచి చేస్తున్నారో అప్పటి నుంచి ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో కాఫీ తాగకుండా వెళ్ళిపోతారు అనమాట వీళ్ళిద్దరు. సో అట్లా వాళ్ళని ఒప్పిస్తారు, మ్యారేజ్ అవుతుంది మంచిగా. సో దిస్ ఇస్ ద లాస్ట్ పార్ట్, ఒక 5 minutes లో పార్ట్ అయిపోతుంది. సో 20 ఏళ్ళ తర్వాత ఇంకా అప్పటికి పెళ్లి మంచిగా అయిపోతుంది, అంత మంచిగా అయిపోతుంది. సో ఒక 20 years తర్వాత అక్క వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత 20 years తర్వాత వాళ్ళ ఊరికి వెళ్తాడు అనమాట. అక్కడ ఈయనకి ఏమీ లేదు, ఆయన మెమోరీస్ తప్పిస్తే ఏం లేవు ఆ ఊర్లో. లైక్ అప్పుడు ఎందుకు పిలుస్తారంటే వీళ్ళ స్కూల్లో ఉన్న మాస్టర్ ఎవరైతే ఉంటాడో ఈయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు కదా. సో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటే ఈయనకి పిలుస్తారు అనమాట, ఊర్లో చీఫ్ గెస్ట్ గా పిలుస్తారు. ఏదో ప్రోగ్రామ్ ఉంటే వాసు కొంచెం వచ్చి ఊర్లో పిల్లలకి చెప్పు కదా సాఫ్ట్వేర్ సైడ్ ఎట్లా వెళ్ళాలి, లైక్ మేము ఎంతవరకు మేము కట్టబట్టుకొని చెప్తే వాళ్ళు ఏం నేర్చుకుంటారు, మీరు చెప్తే కొంచెం నేర్చుకుంటారు కదా అని చెప్తే పిలుస్తారు అనమాట. లైక్ ఊళ్ళో వాసుకి కుమారస్వామి కాకుండా మంజు అని ఒక ఫ్రెండ్ ఉంటాడు అనమాట. ఆయన అక్కడ స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు. సో అప్పుడు మంజుకి ఫోన్ చేసి ఇట్లా నేను వస్తున్నా అంటే, నువ్వు వచ్చినప్పుడు తప్పకుండా నా ఇంట్లోనే బస చేయాలి, లైక్ అక్కడ స్టే చేయాలని చెప్పి పట్టుబడతాడు అనమాట వాసు. ఏదో మంజు. సో వస్తాడు ఈయన, వచ్చి ప్రోగ్రామ్కి అటెండ్ అవుతాడు. ప్రోగ్రామ్కి అటెండ్ అయితే ఇక్కడ ఏమైతుందంటే లైక్ ఆఫ్టర్ 20-30 years కదా. సో అక్కడ అందరు చుడీదార్లు వేసుకొని ఉంటారు అనమాట. ఈయన ఏజ్ లో ఉన్నప్పుడు ఏంటంటే అందరూ లంగా జాకెట్, లైక్ లంగా ఓని ఉంటది కదా, లంగా ఓని వేసుకునే వాళ్ళు అనమాట. ఈ లంగా ఓని వేసుకొని ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి
మొత్తం చుడిదార్లు ఉన్నాయి. అప్పుడు ఏమంటాడంటే లైక్ ఆయన టైం వచ్చినప్పుడు మాట్లాడే స్పీచ్ లో లైక్ మేమున్నప్పుడు ప్రిన్సిపాల్ సార్ ఒక అమ్మాయి చుడిదార్ వేసుకొని వస్తే, ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి చుడిదార్ వేసుకొని వస్తే తిట్టి పంపించిండు ఆమెను. లైక్ ఇప్పటికైతే మొత్తం చుడిదార్లే ఉన్నాయని చిన్నగా నవ్వుతాడు అనమాట. నవ్విన తర్వాత అట్లా ఇంకా అయిపోతుంది, మీటింగ్ ఎండ్ అయితే. కానీ మీటింగ్ లో అక్కడ వాసుకు ఒక డౌట్ వస్తుంది. లైక్ మీటింగ్ లో ఎన్నో ఫుడ్స్ పెడతారనమాట. లైక్ మంజుకు అడుగుతుంది ఇంత ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇంత ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది, మాకైతే అప్పుడు లడ్డు బుంది ఒకటే పెట్టేవాళ్ళు, ఇంత ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చిందని మంజుకి చిన్నగా చెవులు అడుగుతాడు అనమాట. లైక్ మైన్స్ వాళ్ళు ఇచ్చిన మైన్స్ యజమాని కూడా వచ్చింది ఇక్కడికి, మైన్స్ యజమాని వాళ్ళు అరేంజ్ చేసిరు ఇదంతా అని అడుగుతారు. లైక్ తర్వాత చెప్తాలే ఇదంతా సీన్ అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా అక్కడికి ప్రోగ్రామ్ అయిపోతుంది. ఇంకా ఈయన రిటర్న్ వెళ్ళాలి కదా. రిటర్న్ వెళ్ళే టైంలో చెప్తాడు అనమాట. ఆయన చూస్తుంటాడు అక్కడ సీన్స్. లైక్ అప్పుడు ఈయన పండేటప్పుడు ఎట్లుంటది, లైక్ మంచి పొలాలు ఉంటాయి, చెరువులు ఉంటాయి, అన్ని ఉంటాయి. బట్ ఇప్పుడు ఇక ఈ 20 years తర్వాత ఏమైపోతుంది అంటే మొత్తం మైన్స్ వచ్చేసి ఉంటాయి అనమాట. అక్కడ మైన్స్, మాంగనీస్ మైన్స్ పడి ఉంటాయి, మాంగనీస్ సంథింగ్ ఏదో మైన్స్ పడి ఉంటాయి. లైక్ మొత్తం రోడ్ అంతా భయంకరంగా ఉంటది. మైన్ రాజు రోజు 100 లారీలు తిరుగుతుంటాయి అనమాట. రోడ్ అంతా గుంతలు గుంతలు ఉంటది. దారంతా ఎర్రటి మట్టితో మూసుకుపోయి ఉంటది అనమాట. లైక్ దారిలో ఎటు చూసినా మొత్తం ఎర్రగానే కనిపిస్తుంది, ప్రతిదీ ఎర్రగానే కనిపిస్తుంది. దాన్ని చూసి వాసు గుండె పగులుతాడు అనమాట. లైక్ గతంలో నా ఊరేనా ఇది, లైక్ నా ఊరేనా ఇట్లా అయిపోయింది అన్నట్టు భయపడతాడు అనమాట. అప్పుడు ఏమంటాడంటే మంజుకి కొంచెం సడన్ ఇక్కడ కారాపు, ఇక్కడ మా పొలం ఉంది, అప్పట్లో మాకు 8 ఎకరాల పొలం ఉంది అంటే, మంజు ఒక్కసారి ఇట్లా తలగొట్టుకొని, మేము అప్పట్లో మా అక్క పెళ్లికి అమ్మినామంటే ఒకసారి తలగొట్టుకుంటాం. అయ్యో వాసు 8 ఎకరాల పొలం అమ్మిరా, ఇప్పుడు 1 ఎకర్ ల్యాండ్ ఇక్కడ 1 ఎకర్ ల్యాండ్ 1 crore పోతుంది ఇక్కడ అంటే, అప్పుడు వాసుకి ఇట్లా కళ్ళ ముందర 8 crores ఇట్లా ఒకసారి ఇట్లా వచ్చిపోతాయి అనమాట. వచ్చిపోతే ఇంకా సర్ది చెప్పుకుంటాడు తన మనసుకు తానే. ఏం లేదులే మంజు, అప్పుడు ఇంకా ఆ టైంలో అక్క పెళ్లికి డబ్బులు లేక అమ్మేస్తాం, ఇంకా ఆ టైంలో అప్పుడైంది మంచిగా అయింది, ఇప్పుడు అక్క ఎంతో సంతోషంగా తన కొడుకుతో కూతురుతో ఉంది, చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు అని చెప్తాడు. సో అట్లా అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా చెప్పేస్తాడు. ఇంకా అట్లా చెప్పిన తర్వాత అక్కడికి వెళ్తారనమాట. వెళ్ళి దాని దగ్గర ఫోటో దిగుదాం కదా, అక్కడ మైనింగ్ మిషన్స్ ఉంటాయి కదా, ఆ మిషన్స్ దగ్గర ఫోటో దిగుదాం అంటాడు. ఫోటో దిగడానికి వెళ్తే అక్కడ మిషన్ పనిచేస్తున్న దగ్గర ఆయన దగ్గర ఒక ఫోటో దిగుదామని పిలిస్తే, ఏం పేరు బాబు నీ పేరు, మంచిగా పనిచేస్తున్నావు అంటే, చిన్నదాన్ని గుర్తుపట్టలేదా, నేను మీ కుమారస్వామిని అంటాడు. లైక్ ఎవరైతే ఆ బిఏ కంప్లీట్ చేసుకుంటాడు, ఆయన బిఏ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆయనకు వర్క్ నేర్పిస్తారనమాట. అక్కడ ఉన్న వాళ్ళు మైన్స్ పడడంతో ఇంకా ఆయనకి ఏదో పని ఉండదు కదా, పొలం అమ్ముతారు, మైన్స్ వాళ్ళు నేర్పిస్తారు. ఇక్కడనే పని చేసుకుంటున్నా, ఇంకా మీరు పొలం అమ్మడంతో పని లేక ఆయన కూడా హెల్త్ బాగాలేక చనిపోయాడు. అమ్మ ఇంట్లోనే ఉంది, ఒక అమ్మకు ఒక మంచి టీవీ కొని ఇచ్చిన, అమ్మ ఇంట్లోనే ఉంటది, ఎప్పుడు ఏ పని పోకుండా చూసుకుంటున్నా, మంచి ఒక నెలకు 300 శాలరీ ఇస్తున్నారు నాకు, ఇక్కడనే ఉంటా అని చెప్తాడు. సో అట్లా అని చెప్పి ఇంకా ఆయనతో ఒక ఫోటో దిగి ఆయనకు ఒక 10 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఆయన ఇంకా ఆయన కుమారస్వామి నా నంబర్ తీసుకుంటాడు, వెళ్ళిపోతుంటే అప్పుడు ఇంకా అంటాడు ఏమవుతుందంటే, ఈ కుమారస్వామి పనిచేసే మెషిన్ ఎట్లుంటదంటే ఇట్లా గాల్లోకి పడగెత్తిన పాము లెక్క ఉంటది అనమాట. లైక్ మంజు ఏమంటాడంటే, అది ఎట్లుంది చూడు వాసు, పడగెత్తిన పాము లెక్క ఉందంటే ఒక్కసారి వాసు మైండ్ లో స్ట్రైక్ అవుతుంది అనమాట. ఈరప్ప చెప్పిన ఈ స్టోరీ ఉంటది కదా, లైక్ నిధులు, రహస్య నిధులు, ఇదంతా లైక్ ఒక్కసారి స్ట్రైక్ అవుతుంది అనమాట. ఓకే, ఈరప్ప చెప్పిన స్టోరీ ఫేక్ కాదు, లైక్ మా ల్యాండ్ లో మొత్తం నిధులు, ఈ మైన్స్ రూపంలో నిధులు ఉన్నాయి, ఇవన్నీ బయటి వాళ్ళు వచ్చి తవ్వుకొని వెళ్ళిపోతుర్రు, ఇప్పుడు ఈరప్ప చెప్పింది ఏది ఫేక్ కాదు అన్నట్టు లైక్ ఇది సర్ది చెప్పుకుంటాడు అనమాట. లైక్ అట్లా వెళ్తుంటే అక్కడ ఒక వింత జీవి కనిపిస్తుంది అనమాట. ఏదైతుంటే లైక్ చిలకలే అనమాట, ఏదో కాదు చిలకలు ఉంటాయి, లైక్ మట్టి పడి అదంతా ఎర్రగా అయిపోయింటది. అప్పుడు చిలకలు చూస్తాడు. అప్పుడు అంటే ఇదేంది ఇంత వింతగా ఉందని చెప్పి వాసు ఫొటోస్ క్లిక్ చేస్తుంటాడు అనమాట. మంజు ఈ పక్షి కొంచెం విచిత్రంగా ఉందంటే, ఓ మహానుభావ గుర్తుపట్టలేవు, అది మన చిలుక అంటే, అదేంది మరి అంత ఎర్రగా ఉంది అంటే, ఇదే దుమ్ము పడి అంత ఎట్లనో అయిపోయింది అది అంటే, చిలుకలు ఎంత పడినా ఇట్లా కొంచెం చిలుకలకు నీట్నెస్ అంటే ఇష్టం కదా, ఏం పడినా దులుపుకుంటాయి అంటే, ఎంత దుమ్ము అంటే దులుపుకుంటాయి వాసు, అవి కూడా లైక్ అది ఎట్లా అయిపోయిందంటే దాని వాసన ఎర్రగానే, అది తినే తిండి ఎర్రగానే, లాస్ట్ కి దాని మొత్తం దుమ్ము మొత్తం ఎర్రగా, అది ఎంత అంటే క్లీన్ చేసుకుంటది, లాస్ట్ కి అది వేసే రెట్ట కూడా ఎర్రగానే వస్తుంది అంటాడు. సో అట్లా భయపడతాడు అనమాట వాసు, ఇక్కడ ఉంటే నా ఇంకా ఏదేదో అయిపోతుంది ఆయనకు. అయితే వెళ్ళిపోతుంది అంటే, ఇప్పుడు ఈ చిలకలే కలర్ లో ఉంటే ఎర్ర చిలకలే కదా, సో అప్పుడు అనుకుంటాడు మైండ్ లో. అప్పుడు వాళ్ళ అక్కకి మెసేజ్ చేస్తాడు అనమాట, అక్క నువ్వు అనుకున్నట్టు చిలకలు ఎర్రగా ఉంటే పచ్చని చెట్టు మీద ఉన్న ఎర్ర మందారాలు లెక్క ఉన్నాయి అక్క, అంగడిలో లైక్ చర్మం తీసి వేలాడదీసిన మాంసం లెక్క ఉంటాయి అక్క, ఎర్రగా చిలకలు ఉంటాయి అని చెప్పి
ఇంకా మెసేజ్ పెడతాడు ఆమెకు. మెసేజ్ పెట్టంగానే ఏమవుతుందంటే ఈయన వాళ్ళ అక్క ఏమైనా భయపడుతుందేమో, తలా తొక్క లేకుండా పెట్టిండు ఆ మెసేజ్. భయపడుతుందేమో అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని భయపడుతూ వెళ్ళిపోతాడు. అంతే, దట్స్ ద స్టోరీ. సో ఒక్క 5 minutes లో ముగిస్తా. లైక్ దీని నుంచి మనం నేను తెలుసుకున్నది ఏంటంటే లైక్ ఫస్ట్ స్టోరీకి మా అమ్మ అంటే నాకు ఇష్టం వచ్చేసింది. దాని నుంచి ఏంటంటే హౌ టు పేరెంటింగ్ ద చిల్డ్రన్, లైక్ పిల్లల్ని ఎట్లా పెంచాలి. లైక్ ఇప్పుడు అక్కడ ఆయన లైక్ బాత్రూమ్ చేసుకుంటాడు కదా, చేసుకున్నప్పుడు వీళ్ళమ్మ రియాక్షన్ ఎట్లుంటది అంటే లైక్ తిట్టకుండా లైక్ మంచిగా బుజ్జగించి ఆమెను ఓదార్చి అప్పుడు లైక్ క్లీన్ చేసి తీసుకొని వెళ్ళిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే మన పేరెంటింగ్ ఎట్లుంటుందో, లైక్ మన పరిసరాలు, మన పేరెంట్స్ మనల్ని ఎట్లా పెంచుతారో అదే మనకు రేపు మన లైఫ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. మనం కూడా మన చిల్డ్రన్ ని అట్లే పెంచుతాం. లైక్ వాట్ వి సీ, మనం అదేదో ఉంటది కదా సంథింగ్, లైక్ మనం ఏదైతే చూస్తామో మనం కూడా అదే చేస్తాం అన్నట్టు. సో పిల్లలు ఏంటంటే చిన్న పిల్లలు వాళ్ళు ఏది చూస్తూ పెరుగుతారో వాళ్ళు కూడా అదే చేస్తారు నెక్స్ట్ లైఫ్ లో. సో నాకు ఇక్కడ ఈ స్టోరీలో ఏమవుతుందంటే లైక్ అక్కడ చిన్న ఉన్నప్పుడు ఎట్లయితే వాసుని వాళ్ళ అమ్మ తిట్టకుండా తీసుకొని వెళ్ళిపోతుందో అదే సీన్ ఇక్కడ గుడిలో వాళ్ళమ్మ లైక్ ఆమెకు అయినప్పుడు ఆయన కూడా వాళ్ళ అమ్మని ఒక మాట కూడా తిట్టకుండా, లైక్ ఆమెకు సిచ్యువేషన్ తెలుసు కాబట్టి ఆ ఒక్క మాట కూడా తిట్టకుండా అట్లా తీసి అందరికి సారీ చెప్పి, ఇక్కడ ఎట్లా అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ టీచర్ కి సారీ చెప్పి క్లీన్ చేసి వెళ్ళిపోతుందో లైక్ ఇక్కడ కూడా గుడిలో ఉన్న అందరికి వాసు సారీ చెప్పి అక్కడ క్లీన్ చేసి వెళ్ళిపోతాడు. సో నేను చెప్పేది ఏంటంటే లైక్ మనమని కాదు, మన పేరెంట్స్ అని కాదు, లైక్ పేరెంట్స్ ఎట్లుంటారో పిల్లలు కూడా అట్లే ఉంటారు. లైక్ వాళ్ళ పేరెంటింగ్ అనేది రేపు ఈ పిల్లలు వాళ్ళ పిల్లల్ని పేరెంటింగ్ చేసేటప్పుడు కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. సో అది స్టోరీ 1 నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, సో స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో ఏంటంటే లైక్ నవేడేస్ ఇన్ దిస్ సిచ్యువేషన్, లైక్ ఈ జనరేషన్ లో ఎట్లుందంటే పీపుల్ కంటే థింగ్స్ కి ఎక్కువ ప్రియారిటీస్ అనేది ఇస్తారు. లైక్ ఇప్పుడు ఈమె ఎట్లయితే స్టీల్ పాత్రలకి ఎంత లైక్ ఎట్లా తిడుతుంది ఈమె అంటే లైక్ వేణు అనే వాళ్ళ రిలేటివ్ కుర్రాడు ఆ గ్లాస్ పడేస్తాడు కదా, లైక్ ఆయన ఎక్కడ కనిపిస్తే ఏదైనా ఫంక్షన్ లో కనిపిస్తే అంతే, నువ్వు నా గ్లాస్ పోగొట్టున్నావు, నువ్వు నా గ్లాస్ ఎక్కడ కనిపిస్తే అక్కడ వాడికి ఎంత విరక్తి వస్తుంది అంటే అంత ఘోరంగా తిడుతుంది. లైక్ తిడుతుందని కాదు, ఆమె బాధ, లైక్ ఆమె నచ్చిన థింగ్ పోయింది కాబట్టి అంత బాధ. లైక్ ఇప్పట్లో ఈ జనరేషన్ లో ఏమైపోతుందంటే పీపుల్ అడిక్టింగ్ టు మోర్ దెన్ పీపుల్స్ టు థింగ్స్ అనమాట. లైక్ థింగ్స్ మీద వస్తువు, ఇప్పుడు మనం సెల్ ఫోన్ కి అయితే ఎట్లయితే అడిక్ట్ అయిపోతున్నామో లైక్ ఆమె కూడా అట్లా లైక్ మెటీరియలిస్టిక్ థింగ్స్ కి ఎక్కువ అందరూ అడిక్ట్ అయిపోతున్నారు. లైక్ అంటే అట్లా అనట్లేదు, లైక్ పీపుల్ అంటే లవ్ ఎక్కువ అనేది పీపుల్స్ కన్నా దాని మీద తెలుసు. ఇంకొక సీనియర్ లైక్ నేను చెప్పడం మర్చిపోయినా, ఈ స్టీల్ పాత్రలు ఎప్పుడైతే ఈమె పెళ్ళైన తర్వాత వాళ్ళ హస్బెండ్ కొనిచ్చిన స్టీల్ పాత్ర ఉంటుందో, సో ఇప్పుడు ఏమైతుందంటే వీళ్ళ హస్బెండ్ వీళ్ళ అమ్మ కంటే ముందే చనిపోతాడు అనమాట. చనిపోయినప్పటి నుంచి వాళ్ళ అమ్మ ఒక్క స్టీల్ సామాన్ ముట్టదు. లైక్ ఎవరితో నుంచి అయితే వచ్చిందో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ సామాన్ ముట్టదు అనమాట. లైక్ స్టీల్ పాత్రలు ముట్టడమే బంద్ చేస్తుంది. అప్పటి నుంచి గాజు ప్లేట్ లో తినడం కానీ, లేకపోతే పింగాణి ప్లేట్ లో తినడం కానీ, లైక్ ఆయన కొనిచ్చింది ఆయనతోనే వెళ్ళిపోయింది అన్నట్టుగా చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకా రక్షకనాథలో అంత ఏముండదు, లైక్ టైం లేదు. సో నెక్స్ట్ ఏంటంటే ఎర్రచిలుకల్లో నాకు లైక్ నేను అబ్జర్వ్ చేసింది, నాకు చెప్పాలనిపించింది ఏంటంటే లైక్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ది అగ్రికల్చర్. నవేడేస్ ఎట్లా అయిపోతుందంటే ఈ జనరేషన్ లో లైక్ మన జనరేషన్ లో కొంచెం బేసిక్ నాలెడ్జ్ తెలుసు అందరికి అగ్రికల్చర్ గురించి. లైక్ నెక్స్ట్ వచ్చే సిటీలో అంటే ఎవరిని తప్పు పట్టడం లేదు, నేను ఏ పేరెంట్ని తప్పు పట్టడం లేదు, ఎవరిని ఏమంటలేదు. లైక్ ఈ పొద్దు రేపు ఏమైపోతుందంటే లైక్ పిల్లలకి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండలేదు అగ్రికల్చర్ మీద. లైక్ వాడు తింటున్న ఫుడ్ లైక్ ఒక 4-5 months బ్యాక్ ఏమైందంటే లైక్ ఒక రీల్ లో వచ్చింది, ఆయన ఏమంటాడంటే ఒక పోరగాడు లైక్ రీల్ ఆర్ మూవీ సంథింగ్ లైక్ ప్యాడీ ఫ్యాక్టరీలో పడ్డదని అడుగుతాడు ఆయన. ప్యాడ్లో లైక్ అంటే ఆ విధంగా అయిపోతుంది అగ్రికల్చర్ అనేది, ల్యాండ్ లో పండుతుంది కూడా. లైక్ ఇప్పుడు ఈ వాసుకి ఎట్లయితే ఉల్లిగడ్డలు చెట్లకు కాస్తాయి అన్నాడు, లైక్ అట్లా బేసిక్ నాలెడ్జ్ లేకుండా పోతుంది. లైక్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే లైక్ మనది ఇప్పుడు మన మినిస్ట్రీలో ఎడ్యుకేషన్ కూడా ఒక పార్ట్ కాబట్టి లైక్ నేనేమనుకుంటున్నా అంటే లైక్ ఎడ్యుకేషన్ లో గవర్నమెంట్ అనేది ఏం చేయాలంటే అగ్రికల్చర్ అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్ గా తీసుకురావాలి. అంటే ఫీల్డ్ విజిట్స్ కూడా పెట్టాలి. ఎన్ని రోజులు అంటూ స్టడీ ఆ క్లాస్ రూమ్ లోనే కాకుండా పిల్లలకి చెప్తే ఈ మా పొలం అనే మాస్టర్ పీస్లు అనేవి రాకుండా ఉంటాయి అనేది నా బాధ. సో అట్లోటి ఇంకొకటి ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది హౌ ద ఎడ్యుకేషన్ చేంజెస్ ద థింకింగ్ ఆఫ్ ది పీపుల్.
లైక్ ఇప్పుడు ఈరప్ప లైక్ ల్యాండ్ అమ్మే సిచ్యువేషన్ లో ఈరప్ప ఏం చేశాడంటే ఆయనకు ఆయనకు వచ్చేది ఆయన రోజంతా పని చేసేది వచ్చేది 5,000. ఆయన ఏం చేశాడంటే 5,000 ఒక్కటేసారి నాకు ఇస్తారు కాదని మారు మాట్లాడకుండా ఆలోచించకుండా అక్కడ ఏళ్ళు ముద్దలు పెట్టేశాడు అనమాట. లైక్ కుమారస్వామి కొంచెం చదువుకున్నాడు కదా, హౌ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లుయెన్సెస్ ద పీపుల్. లైక్ ఆయన ఏం చేశాడంటే ఈ డబ్బులతోనే బుద్ధి నాకు మహా అంటే ఒక 2-3 సంవత్సరాల్లో ఈ డబ్బులన్నీ నాకు అయిపోతాయి, నేను బతుకుతున్నది నా జీవనాధారం ఈ ల్యాండే కదా అని అక్కడ రిఫ్యూజ్ చేస్తాడు అనమాట. లైక్ ఒప్పుకోడు అనమాట ల్యాండ్ అమ్మడానికి. అది ఎడ్యుకేషన్ అనేది చేంజ్ చేస్తుంది, పీపుల్ మైండ్ సెట్ ని చేంజ్ చేస్తుంది. సో ఎడ్యుకేషన్ అనేది మ్యాండేటరీ, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా మ్యాండేటరీ నేను చెప్పేది. సో అట్లా ఇంకొకటి లాస్ట్ థింగ్, ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఇక్కడ ఈ స్టోరీలో జరిగింది అనేది ఓపెన్ కాస్ట్ మైనింగ్ కానీ లేకపోతే మైనింగ్ కానీ లైక్ ఏదైనా ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది న్యాచురల్ రిసోర్సెస్ కానీ హౌ ఇట్ ఎఫెక్ట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ అని. లైక్ అంటే ఇప్పుడు అక్కడ ఉంది కదా, లైక్ ఆయన చిన్నతనంలో ఉన్న అగ్రికల్చర్ అంతా అక్కడ వెళ్ళిపోయింది. ఆ అగ్రికల్చర్ లేదు, ఆ క్లైమేట్ లేదు, ఆ వెదర్ లేదు, ఏది లేదు. ఈవెన్ అక్కడ వర్షం పడినా కూడా చినుకులు అనేవి ఎర్రగా పడేవంట. లైక్ మంజు చెప్తాడు, లైక్ అక్కడ వర్షం పడినా చినుకులు అనేవి అంత ఎర్రగా పడేటమాట. లైక్ టోటలీ సిచ్యువేషన్ క్లైమేట్ అనేది మొత్తంగా చేంజ్ అయిపోతుంది. లైక్ ఈ ఎన్విరాన్మెంట్ అనేది మొత్తం డిస్ట్రక్షన్ అయిపోయింటుంది అక్కడ. సో అట్లా ఈ గవర్నమెంట్ అనేది కూడా ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్ కి అంటే నాకు అంత తెలియదు కానీ లైక్ నాకు తెలిసిందంటే ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో వల్ల లైక్ అవుటర్ ఎన్విరాన్మెంట్ అయితే ఏదైతే ఉంటుందో సో అది ఇప్పుడు నార్మల్ మైనింగ్ అయితే బొగ్గు దానికి అంత ప్రాబ్లం కదా, లైక్ యురేనియం కానీ లైక్ పెద్ద లైక్ లోహాలు ఉంటాయి కదా, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఎన్విరాన్మెంట్ కన్నా చాలా పొల్యూషన్ అయితే అవుతుంది కదా. సో దాని మీద గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాలి. లేకపోతే లైక్ అప్పట్లో ఉన్న లైక్ క్లైమేట్ కానీ అప్పట్లో ఉన్న వెదర్ కానీ నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ కానీ దొరకదు. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో నాకు అర్థమైంది ఏంటంటే ఈ స్టోరీ మొత్తంలో లైక్ అబౌట్ మై వ్యూ ఏంటంటే లైక్ పిల్లల్ని మనం ఎట్లా పెంచుతామో అదే మన పిల్లల్ని పెంచుతారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే లైక్ పీపుల్ ఎట్లా థింగ్స్ మీద లవ్ పెంచుకుంటారు, ఎట్లా ఇప్పుడు ఆమె వాళ్ళ అమ్మ ఉంది కదా, లైక్ ఎట్లా స్టీల్ మీద లైక్ ఆమె ఒక ఐడియాలజీ మస్తు ఉంటుంది అక్కడ. లైక్ అఫోర్డ్ చేయని దాని మీద లైక్ ఏమంటది అంటే మనం అఫోర్డ్ చేయలేని దాని గురించి మనం ఎందుకు కొనడం అనేది, లైక్ ఎట్లంటే కొనడానికి వీలు లేనప్పుడు నువ్వు ఆశించే ప్రయోజనం ఏంటంటే లైక్ ఆమె యొక్క థింకింగ్ స్టైల్ అనేది నాకు చాలా నచ్చింది. ఈ పాటలో నాకు నచ్చిన బేసిక్ లైక్ మోస్ట్ ఆఫ్ ది థింగ్ అంటే ఇదే, లైక్ కొనడానికి ఇష్టం లేనప్పుడు ఆశించే ప్రయోజనం ఏంటంటది. దట్స్ ఆల్ ద స్టోరీ. చాలా